అమ్మాయి ఏం టార్చర్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కంప్లీటెడ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అబౌట్ ఏ డే ఇన్ మై లైఫ్ డైలైట్ వ్లాగ్ అండ్ మై పర్సనల్ వ్లాగ్, దీని మీదే కంప్లీటెడ్గా ఉంటుంది. ఇందులో కూడా వచ్చేసి మన యూఎక్స్ రిలేటెడ్గా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ రోడ్ మ్యాప్ కానీ, టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, ఎలా క్రాక్ చేయాలి జాబ్, ఇవన్నీ ఉంటుంది. అండ్ నాకు డైలైట్లో కూడా జాబ్ ఎలా వచ్చింది, ఏ విధంగా నేను క్రాక్ చేశాను, మొత్తం ఉంటుంది. అండ్ వీలైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఈ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉండొచ్చు, చెప్పలేము, అది అందుకోసం ముందే చెప్తున్నాను. సో బేసికల్ ఏంటంటే, నాకు నిద్ర లేవగానే నేను జిమ్కి వెళ్ళడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ అంత ఏజ్ కాదు, ఏజ్ కూడా కాదు మనది. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. 20 నుంచి 20 కాదు, 20 ఏజ్ నుంచి 30 దాకా, 20 ఏజ్ నుంచి 30 దాకా ఎవరెవరో ఏజ్ పీపుల్స్ ఉంటారో, ముఖ్యంగా మనం అబ్బాయిలు అంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఆడని బతుకుతారు, మనకు సంబంధం లేదు. అమ్మాయిలు కూడా ఉంటుంది పేరెంట్స్ని బాగా చూసుకోవాలని, వాళ్ళలో కూడా కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు, వాళ్ళని కూడా నమ్మచ్చు మనము. ముఖ్యంగా మెయిన్గా 99% 20 నుంచి 30 దాకా ఎవరెవరో ఏజ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు నిద్ర లేవగానే ఫ్రెండ్స్తో తిరగడం కానీ, పడుకుంటూ యూట్యూబ్ చూడడం కానీ, ఇన్స్టాగ్రామ్ చూడడం కానీ, మొబైల్ వాడడం కానీ, అలా జల్సాగా బయటికి పోవడం కానీ, జల్సాగా సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, అది అసలు అది క్యారెక్టర్ కాదు. ఆ విధంగా ఏదైనా అలవాటు ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఆ హ్యాబిట్ అనేది వదిలేసి మంచిగా ఒక మంచి వేలోకి రండి. ఆల్రెడీ నాకు టైం బొక్కబడింది, ఏముందిలే నా జీవితం, ఏముంటాయి జాబ్స్, ఏ వాళ్ళ ఉన్న వాళ్ళ జాబ్స్ పోతున్నాయి, ఇంకా మనకేమొస్తుంది అలా థింక్ చేయబాకండి, సరేనా? మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి. వాళ్ళు ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్. నేను ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మా సీనియర్స్, మా సూపర్ సీనియర్స్, వాళ్ళకి ఇప్పుడు ఏజ్ 31, 32, 33, 34 వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పెళ్ళి కాలేదు, బయట విచిత్రంగా బయటకు తిరుగుతున్నారు. వాళ్ళ వాడి తిరిగితే నాకు ప్రాబ్లం లేదు, వాడికి పెళ్ళయింది అండ్ వాళ్ళ పిల్లలను చూసినా కూడా బాధ వేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ చూసినా బాధ వేస్తుంది. వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు కూడా ముసలాయన అవుతున్నాడు. వాళ్ళు ఎందుకు కష్టపడాలి చెప్పండి? అదేదో ఓపిక మనమే ఒక్క సంవత్సరం ఓపిక మనమే కష్టపెడితే సరిపోతుంది కదా. సో 20 నుంచి 30 దాకా ఏజ్ పీపుల్స్ ఎవరెవరు ఉంటారో ఇలాగ నిద్ర లేవగానే టైం వేస్ట్ అనేది చేయకూడదు. మనది టైం వేస్ట్ చేసే క్యారెక్టర్ కాదు మనది అసలు. ఈ ఏజ్లో నువ్వు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే ఈ 20 నుంచి 30 దాకే ఈ ఏజ్లోనే కష్టపడాలి, సరేనా? మీరు ఒకవేళ 29, 30 వచ్చినా జస్ట్లో ఒక 1 year 2 years కాన్ఫిడెన్స్ తీసుకొని నీట్గా హార్డ్ వర్క్ పెట్టండి. నాట్ ఓన్లీ ఐటీ, నాన్ ఐటీ కానీ, ఐటీ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే. అండ్ చాలా వరకు ఏజ్ పీపుల్స్ వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారంటే 40% వరకు ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. సో వాళ్ళు కూడా కొంతమంది టైం వేస్ట్ అయింది. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ మీరేం చేస్తారంటే సైడ్గా ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోండి. తర్వాత మీరు సైడ్గా ఒక కన్ను వేసుకోండి గవర్నమెంట్ జాబ్స్ మీద, అలా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కెరీర్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి, అంటే కెరీర్ బ్రేక్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా మీరు ఏం చేస్తే 1 year కొంచెం ఓపికగా పట్టండి, మొబైల్కి దూరంగా ఉండండి, ఫ్యామిలీస్ ఫంక్షన్స్ పోవడానికి దూరంగా ఉండండి, ఒకటే ఫోకస్ పట్టండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ పట్టండి, హార్డ్ వర్క్ చేయండి. మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకుంటే అది మంచిది, ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో కంప్లీటెడ్గా వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ డైలైట్ అండ్ నాకు డైలైట్లో జాబ్ ఎలా వచ్చింది, నేను ఏ విధంగా క్రాక్ చేశాను, అండ్ లేటెస్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, అండ్ మా కొలీగ్స్తో కూడా వీడియో చేద్దామని ప్లాన్ చేశాను. బట్
ఈరోజు చాలామంది వినాయక చవితికి ఇంటికి వెళ్ళారు. లాంగ్ వీకెండ్ కూడా చాలామంది పీటీఓలో ఉన్నారు. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ మీకే ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరెవరో కెరీర్ బ్రేక్స్ అండ్ ఎవరెవరో టైం వేస్ట్ చేశారో వాళ్ళు అస్సలు బాధపడాల్సింది ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, మనం నేర్చుకున్నాం కదా, ఏం ఉపయోగం అని అలా థింక్ చేయబాకండి. మీ హార్డ్ వర్క్ మీరు చేయాల్సింది, మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు ఐటీలోకి రావాలని రూల్ ఏం లేదు. మీరు అనుకున్నది ఒకసారి వెతకండి, వెతికి ఆ దారిలోకి రండి. ఆ దారిలోకి వచ్చినా మాకు డబ్బులు లేవని అలా థింక్ చేయొద్దు. మీ ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. మీరు ఇప్పుడు రిస్క్ తీసుకుంటేనే మీరు ఫ్యూచర్లో రిచ్ అవుతారు. అర్థమైందా? అండ్ మనకి టైం వచ్చినప్పుడు జాబ్ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి, సరేనా? ఆ రేంజ్లో ఉండాలి, ఓకేనా? ఒక్కసారి కానీ సంపాదన కానీ మొదలు పెడితే నీకు నచ్చినట్టు నీ లైఫ్ నీ ఇష్టం, ఓకేనా? హ్యాపీగా బతకచ్చు, ఓకేనా? ఒకరి కింద కాలు కింద పడాల్సిన అవసరం మనకి లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే నేను కొంచెం అవేర్నెస్ ఇస్తున్నాను, ఎందుకంటే నా సరౌండ్ ఫ్రెండ్స్ చాలామంది నేను చూస్తున్నాను కదా, చాలా సరౌండ్గా అసలు జనరేషన్ ఎలా ఉందో కూడా చూస్తున్నాను కదా. నేను రోజు ఆన్లైన్లో చూస్తున్నా, బయట చూస్తున్నా, మా ఊరిలో చూస్తున్నా, లోకల్లో చూస్తున్నాను కదా, అందుకే చెప్పడం జరుగుతుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పుగా థింక్ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. అసలు నేను తప్పుగా కూడా ఏం చెప్పలేదు, ఒక మంచి అవేర్నెస్ అనేది ఇచ్చాను, ఓకేనా? అట్లీస్ట్ ఒక్కడైనా, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పింది అట్లీస్ట్ ఒక్కడైనా ప్రొసీడ్ అవుతాడని నమ్మకం పెట్టుకుంటున్నాను. అండ్ సో ఈ వీడియోలో A to Z వాచ్ చేయండి, మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే. ఇంట్రెస్టెడ్ లేదనుకుంటే, లేని వాళ్ళు ఉంటే ముందుగానే కొన్ని చెప్తాను. నా పర్సనల్ వ్లాగు అంటే మార్నింగ్ నుంచి అంటే ఈవినింగ్ దాకా పర్సనల్ వ్లాగు, సేమ్ టైం నా ఆఫీస్ డెలైట్ ఆఫీస్ వ్లాగు, ఈ రెండు ఉంటుంది. నా సబ్జెక్ట్ టెక్నికల్ రిలేటెడ్గా, డొమైన్ రిలేటెడ్గా, UX రిలేటెడ్గా అన్నీ ఉంటుంది, జాబ్స్ రిలేటెడ్గా అన్నీ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో వీటిలో ఎజెండాలో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఫార్వర్డ్ అవ్వండి. మధ్యలో నేను అటు ఇటుగా ఎట్టయినా పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఓకేనా? ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. బెంగళూరు లైఫ్ కానీ అండ్ ట్రాఫిక్ కానీ మొత్తం ఇంట్రెస్టెడ్గానే ఉంటుంది. సో హ్యాపీగా చూడొచ్చు. 30 minutes ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు ఈ వీడియో, ఓకేనా? ఐ విల్ ట్రై మై బెస్ట్ లెవెల్ టు రెడ్యూస్ ది టైం డ్యూరేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనము నిద్ర లేవగానే ముగ్గేయడం కానీ అండ్ జిమ్కి వెళ్ళడం కానీ అవి అస్సలు పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం ఈ 20 నుంచి 30 దాకా ఏజ్ ఏంటంటే మన కెరీర్ తగ్గట్టుగా పెట్టాలి. మన హెల్త్ కూడా ఇంపార్టెంట్, కానీ 3 daysకి ఒకసారి మీరు ఫిట్గా ఉంటే చాలు. డైలీ అవసరం లేదు, మరి అంత హెవీ జిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? 3 daysకి ఒకసారి ఒక 27 గుంజీలు తీస్తే చాలు, హెల్తీగా ఉండొచ్చు. నాకు కూడా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ వచ్చింది, నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర ఉండడం వల్ల. నేను నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేయాలి, హెల్తీ డైట్గా ప్లాన్ చేస్తాను. సో లాస్ట్ 6-7 months ఏంటంటే ప్రాజెక్టులు ఎక్కువ ప్రెజర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి సో నేను అంత ఫోకస్ పెట్టలేదు. బట్ ఈసారి కొంచెం ప్లానెడ్గానే ఉంటాను. అండ్ సో ఇప్పుడు మనము నిద్ర లేవగానే మనం చేయాల్సింది ఏంటంటే, మన కెరీర్ తగ్గట్టుగా ఏదైనా కొన్ని నేర్చుకోండి, ఓకేనా? లైక్ యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఏదైనా టెక్ న్యూస్ కానీ మొత్తం చూడండి. అట్లీస్ట్ రోజు 1 or 2 నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేయబోలే, జస్ట్ వినండి, జస్ట్ మీ బుర్రలోకి ఎక్కించుకోండి చాలు, ఇంకేం వద్దు, ఓకేనా? ఓహో ఇది కథ అని. లైక్ మన పేరెంట్స్, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు రోజు మన లోకల్లో కానీ, ఆంధ్రాలో కానీ, ఇండియాలో కానీ, బయట కానీ ఏం జరిగింది ఇవన్నీ మనం న్యూస్ వింటాం కదా. సో జనరల్ నాలెడ్జ్ బేసిక్. సో అట్లాంటి మన రిలేటెడ్, ఇప్పుడు నాకు UX రిలేటెడ్గా నా టెక్ న్యూస్ అనేది నేను చూస్తాను. మళ్ళీ నేను మామూలుగా నిద్ర లేవగానే ఏం చేస్తానంటే ఏదో ఒక 3 గింజలు చేస్తాను అప్పుడప్పుడు. తర్వాత సిస్టమ్ దగ్గర కూర్చుంటాను, ఆడ ఉంది నా డెస్క్, సిస్టమ్ దగ్గర కూర్చుంటాను. కూర్చున్న తర్వాత ఫస్ట్ థింగ్ నేనేం చేస్తానంటే, నేను ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి ఎస్కలేషన్ మెయిల్స్ అనేది చూసుకోవాలి, ఏదైనా వచ్చినా లేవని. అది వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అది కవర్ చేసుకోవాలి. తర్వాత కొన్ని కాంప్లైంట్స్ డాష్బోర్డ్స్ ప్రయారిటీ ఉంటాయి, అవి చూడాలి.
తర్వాత టీమ్స్ మెసేజెస్ అండ్ ఏదైనా టాస్క్ అండ్ క్యాలెండర్స్ ఇవన్నీ నేను చూసుకోవాలి. దీని తర్వాత నా పర్సనల్గా చూసుకుంటాను. అంటే పర్సనల్గా నా తగ్గట్టుగా ఏమైనా జాబ్స్ ఉన్నాయా లేవా, మంచి కంపెనీలో ఏమైనా ఉంటే అప్లై చేసేస్తాను. అండ్ టెక్ న్యూస్ కానీ ప్రతి ఒక్కటి మీ ముందుకి ఆల్రెడీ అన్నీ క్లియర్గా చెప్తాను. నో నీట్ వరీ, సరేనా? అండ్ కొంచెం గొంతు నోస్ బ్లాక్ అయింది, ఎందుకంటే బెంగళూరులోనే మొన్న వచ్చాను నెల్లూరు నుంచి. చాలా రోజులకి క్లైమేట్ కూడా చాలా చలిగా ఉంది. తిరుమల కన్నా చాలా దారుణంగా ఉంది చలి ఇక్కడ. బెంగళూరు అంటే రోజు భయంకరంగా చలి, ట్రాఫిక్, అబ్బాబా ఫుల్ కలరింగు, నిబ్బీలు, మామూలుగా ఉంటుంది అబ్బా. వర్షాలు ఎక్కువగా ఉంటాయి. సరే మొత్తం మీరు చూడొచ్చు, ఓకేనా? ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ మా ఆఫీస్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ టుడే ఏం వారం, ఐ థింక్ ఈరోజు మంగళవారం, బుధవారం. మా కొలీగ్స్ రారు అనుకుంటాను, ఎందుకంటే ఈ వారంలో చాలామంది పీటీఓ అవుట్ ఆఫ్ ఆఫీస్ చాలామంది ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో మన పని మనం చేసుకుందాము, అంతేనా? అండ్ ఇప్పుడు నాకు మన ల్యాప్టాప్ డస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం వర్క్ ఉంది, అది నేను చేసుకుంటాను. ఓకేనా, లెట్స్ గో. సో అంతలాగా మనము గ్లేజర్ వేసుకున్నాం స్నానం చేయడానికి. సో నిద్ర లేవగానే నేనేమి జిమ్కి అయితే పోను, కొంచెం పెద్దగా నేను ఇప్పుడు పోవట్లేదు, తగ్గించేసాను. ఎందుకంటే చాలా వర్క్ అండ్ చాలా ప్రెషర్, చాలా స్ట్రెస్. అండ్ రోజుకి మన డొమైన్లో రోజుకి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇదంతా టెక్ న్యూస్ చూడాలి, ఇవన్నీ ఉంటాయి మనకి నిద్ర లేవగానే. వన్స్ నిద్ర లేవగానే నేనేం చేస్తానంటే మొత్తం యస్టర్డే అండ్ నా ఆఫీస్ రిలేటెడ్గా మెయిల్స్ అన్నీ చూసుకుంటాను. అంటే ఏదైనా ఎస్కలేషన్స్ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా నేను అది క్లియర్ చేసుకుంటాను. లేకపోతే మనకి జాబ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుద్ది. ఎస్కలేషన్ మెయిల్సే ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాలి ఎప్పుడైనా సరే, ఎంప్లాయీస్ అందరూ, ఓకేనా? ఏ సెక్టర్లోనే కాదు, ఏ డొమైన్లో అయినా సరే ఎస్కలేషన్స్ మెయిల్ చూస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని తర్వాత ఏదైనా ప్రయారిటీ ఏదైనా కంప్లైంట్స్ డాష్బోర్డ్స్ కూడా ఉంటే కంప్లీట్ చేసేసుకోవాలి తొందరగా, ఓకేనా? ఇదే డైలీ మండే టు ఫ్రైడే డైలీ నిద్ర లేవగానే ఇవే నేను మోస్ట్లీగా చూసేది. సో కాసేపు నేనేం చేస్తానంటే టెక్ న్యూస్ అండ్ మెయిల్స్ అవన్నీ చూసుకుంటాను. సో నాకైతే ఏం ఎస్కలేషన్స్ ఏం లేవు, మొత్తం క్లియర్గా ఉంది. రీసెంట్గా 2 weeks బ్యాక్ అయితే ఎస్కలేషన్ మెయిల్ వచ్చింది, అదైతే నేను సాల్వ్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు వచ్చేసి ఏమన్నా జాబ్స్ ఏమైనా పడే ఏంటి అన్నీ చూసుకోవాలి. చూడండి, రీసెంట్గా నేనైతే గూగుల్, బాస్క్, జేపీఎంసీ జేపీ మార్గన్ కంపెనీ, సిమెన్స్, డెల్, వాల్మార్ట్ చాలా జాబ్స్కి అప్లై చేసుకున్నాను. చూడండి నేను చూపిస్తాను, చూసారు కదా? ఇది బేసిక్ ఏంటంటే రెజ్యూమే మైండ్ రెజ్యూమే అంటే అన్ని జాబ్స్కి అప్లై చేసుకుంటాను. సో కింద వచ్చేసి ఏంటంటే ఈ రెజ్యూమే మైండ్ గూగుల్ అంటే నేను గూగుల్ అప్లై చేశాను చూడండి, ఈ గూగుల్లో అప్లై చేశాను చూడండి, ఆ లింక్లో ఆ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తగ్గట్టుగా నేను రెజ్యూమే అనేది అప్డేట్ చేసుకున్నాను. సేమ్ థింగ్ సిమిలారిటీ బాస్క్, జేపీ మార్గన్, సిమెన్స్, డెల్, వాల్మార్ట్, మెటా, ఫేస్బుక్ వాళ్ళది అన్నీ అప్లై చేశాను రీసెంట్గా నాకు బాస్క్, జేపీఎంసీ 2 వచ్చే కాల్స్, రిమైనింగ్ వెయిట్ చేస్తున్నాను. సరే ఎప్పుడైనా సరే మీరు జేడీ ఉంది కదా, మనం అప్లై చేస్తాం చూడండి జాబు. సో ఆ జాబ్ పోస్ట్లో జేడీ తగ్గట్టుగా మన రెజ్యూమేని ఇది అప్డేట్ చేయాలి. లైక్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టూల్స్ కావాలి, వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, వాళ్ళు అనుకునేటన్నీ మన రెజ్యూమేలు మ్యాచ్ అవ్వాలి. సో ఆ స్కిల్స్ అండ్ ఆ కీవర్డ్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత పిగ్మా కానీ, అడోబీ పీడిఎఫ్ కానీ, ఎంఎస్ వర్డ్లో కానీ, కాన్వర్లో కానీ ఎక్కడైనా మీరు చేసుకోండి, మీ ఇష్టం, అది మీ కంఫర్టబుల్, అది ఓకేనా? చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన యూఆర్ఎల్ లింకు అండ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, నువ్వు ఎప్పుడు అప్లై చేసావు మొత్తం ఒక దగ్గర రాసుకోండి. లైక్ నేను కూడా రాసుకుంటాను చూడండి, నేను కూడా రాసుకుంటాను. అంటే పలానా జాబు నేను ఎప్పుడు అప్లై చేశాను, దానికి ఏమైనా క్యాల్సి వచ్చాయా లేవా, ఇమ్మీడియట్గా నేను నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడంటే అక్కడ రాసేసుకుంటాను నేను ఫాస్ట్గా, ఓకేనా? అంటే బయటికి వెళ్ళేటప్పుడు సడన్గా నాకు కాల్ చేయడం కానీ ఇప్పుడు కాల్ చేసి ఏ నెంబర్స్ కాల్ వచ్చింది అంతా రాసుకోండి. అంటే మీ నోట్ ప్యాడ్లో కూడా సేవ్ చేసుకోండి ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్.
మీకు అందరికి డౌట్ రావచ్చు, సార్ మీకేం సార్ డెలైట్లో వర్క్ చేస్తున్నారు మళ్ళీ ఏంటి కంపెనీ మారడం అని. డెలైట్లో వర్క్ చేస్తున్నాను కరెక్టే, బట్ ఒకే కంపెనీలో ఎక్కువ రోజులు ఉండకూడదు. మినిమం 1 year, 2 years, 3 years ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నాకు రీసెంట్గా 1 year 3 months అయిపోయింది. నేను ఇప్పటి నుంచి అంటే నాకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, అంటే పలానా కంపెనీలో జాబ్ చేయాలి. సో ఇప్పటి నుంచి నేను చిన్నగా మొదలు పెడితేనే నాకు నెక్స్ట్ 1 year లోపల నేను మంచి కంపెనీలో జాబ్ కొడతాను. చిన్నగా వస్తూ ఉంటాను. నాకు ఆల్రెడీ సైడ్గా జాబ్ ఉంది, ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. కొడితే మంచి కంపెనీలో కొట్టాలి. ఇందాక మీరు చూశారు కదా, గూగుల్, బాస్క్, జేపీ మార్గన్, డెల్, వాల్మార్ట్, అమెజాన్, వీటికే నేను ఎక్కువగా అప్లై చేస్తాను. అంటే మంచి హై రేంజ్ కంపెనీలో అప్లై చేస్తాను. ఫారిన్లో కూడా అంత దూరం అయితే నేను ఇండియాలోనే చూసుకుంటాను. రిమోట్ కానీ హైబ్రిడ్ కానీ సేమ్ డెలైట్లో ఎలా ఉంటున్నాను అలానే ఉంటున్నాను. సో డెలైట్లో కూడా బాగుంది, నీకు కాదనట్లేదు, బట్ చేంజ్ అవుతున్నాను. అంటే నెక్స్ట్ స్టెప్ ట్రై చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అయ్యుంటే మీరేం చేస్తారంటే, ఎప్పుడైనా సరే జాబ్స్ ఇప్పుడు టైం అంతా 8:20. నా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు పలానా దగ్గర ఎక్కడో లింక్డ్ఇన్ పోర్టల్ కాదు, లింక్డ్ఇన్ కంపెనీలో, సరే లింక్డ్ఇన్ కాదు, పీడబ్ల్యూసీ కంపెనీ అనుకోండి, అందరికి తెలుసు కదా. సో పీడబ్ల్యూసీలో సంథింగ్ ఏదో ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ వాళ్ళు నిన్న కానీ మొన్న కానీ 1 week బ్యాక్ కానీ ఈరోజు మార్నింగ్ కానీ ఎప్పుడైనా పోస్ట్ చేసి ఉండొచ్చు. మేబీ మీరు ఎక్కడైనా చూసారు అనుకోండి, లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ట్రిపుల్ కానీ, యూఎస్ జాబ్ బోర్డ్ కానీ, వెల్ఫౌండ్ కానీ, వీవర్క్ రిమోట్లు కానీ, అండ్ ISDA జాబ్స్ కానీ, టాప్టల్ కానీ, అప్వర్క్ కానీ, ఓపెన్ డోర్స్ కానీ, బిహేస్ కానీ, ట్రిపుల్ కానీ, జాబ్స్లో కెరీర్ పేజెస్ ఎక్కడైనా చూసినట్లయితే ఫస్ట్ డైరెక్ట్ కంపెనీ కెరీర్ పేజెస్లో చూసుకున్నట్లయితే ఏం అవసరం లేదు. అండ్ అదర్స్ పోర్టల్స్ లైక్ లింక్డ్ఇన్, ట్రిపుల్, అక్కడ కొన్ని ఉంటాయి చూడండి, వెల్ఫౌండ్, EX జాబ్ బోర్డ్స్, ఓపెన్ డోర్స్, ఇలాగ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి చూడండి. బిహెన్స్ జాబ్స్, ట్రిపుల్ జాబ్స్, AGA, ISDA జాబ్స్, ఇలాగా చాలా రకరకాలుగా మనకి జాబ్ పోర్టల్స్ అయితే ఉన్నాయి. అప్లై చేసే ముందు ఈ పోస్ట్ ఎవరు అప్లై చేశారు, ఈ పోస్ట్ ఎవరు అప్డేట్ చేశారు, ఆ పోస్ట్ నేము అండ్ కంపెనీ రెండు మీరు లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. సో చెక్ చేయండి, ఎందుకంటే కొన్ని ఫేక్గా ఉంటాయి. టైం వేస్ట్ చేయకూడదు మీరు. నా ఉద్దేశం ఏంటంటే టైం వేస్ట్ అస్సలు చేయకూడదు. సరేనా, చూడండి. సో ఇఫ్ ఎంప్లాయ్ పర్సన్ జెన్యూ అనిపిస్తే సెకండ్ స్టెప్కి వచ్చేసి MCAలో చూడండి. ఓకేనా. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంపెనీ పెద్ద కంపెనీ అయితే నో ప్రాబ్లం, చిన్నది వెల్ ఫండెడ్ అండ్ రీసెంట్గా కంపెనీ ఏమైనా ఉన్నాయనుకుంటే ఆ కంపెనీ మీద జెన్యూనా ఫేకా కాదా అన్నీ చూసుకొని సెకండ్ స్టెప్లో చూసుకోండి. ఇఫ్ ఓకే అనుకుంటే మీరు నీట్గా ఆ JDకి తగ్గట్టుగా నీట్గా అప్డేట్ చేయండి. ఇందాక నేను చూపించాను కదా, ఫిగ్మాలో మీరు MS వర్డ్, అడోబీ PDF అండ్ ఆన్లైన్లో కాన్వల్ ఎక్కడైనా మీ ఇష్టం, ఎక్కడైనా చేసుకోదు, మీ ఇష్టం అది. సో JDకి తగ్గట్టుగా నీట్గా అప్డేట్ చేయండి. ఇట్లా ChatGPT హెల్ప్ తీసుకోవడం కానీ అలా చేయొద్దు. అలా చేసుకుంటే రేపు మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూలో వాడు రెజ్యూమేలో ఎలా ఉందో అలానే క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్స్ చెప్తారని గ్యారంటీ ఏంటి. అందుకే నాకైతే ఒక రెజ్యూమేకి ఆల్మోస్ట్ 30-40, సో 30 నుంచి 40 నిమిషాల దాకా అయితే టైం పట్టద్ది. నీట్గా ఒకటి స్టెప్ బై స్టెప్గా నీట్గా అప్డేట్ చేసుకుంటాను. డిపెండ్స్ ఆన్ కీవర్డ్స్ అంతా నీట్గా అప్డేట్ చేసుకుంటాను. అండ్ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అబౌట్ తగ్గట్టుగా నేను కీ ప్రాజెక్ట్స్, అంటే లైక్ ఎగ్జాంపుల్ నేను హ్యుండై కంపెనీకి అప్లై చేశాను అనుకోండి. సో హ్యుండై బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆటోమోటివ్ రిలేటెడ్ నేను ప్రాజెక్ట్స్ పెడతాను రెజ్యూమేలో. సో అట్లాగా అప్డేట్ చేసుకొని ఆ PDFని నేను ఎక్స్పోర్ట్ చేసుకొని ATSకి స్కోర్ ఉందా లేదా చూసుకొని ఇఫ్ 90% అబౌవ్ ఉంటే నేను అప్లై చేసేస్తాను. వన్స్ అప్లై చేసిన తర్వాత ఆ పోస్ట్ ఎవరు అప్లై చేశారు, ఎవరు పోస్ట్ చేశారు వాళ్ళకి కూడా నేను మెయిల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇది మీరు ఎప్పుడు అప్లై చేస్తే మంచిది, మండే టు థర్స్డే మార్నింగ్ 8 నుంచి 10 దాకే ఆ టైంలోనే మీరు అప్లై చేయండి. అండ్ రిమైనింగ్ టైమింగ్స్లో మీరు ఎప్పుడు అప్లై చేసినా కాల్స్ కూడా రావు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏముందంటే ఒక ట్రిక్, 8 నుంచి 10 దాకా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది PWC కంపెనీ అనుకోండి. ఎగ్జాంపుల్ సపరేట్గా నేను 8 నుంచి 10 లోపల నేను 9కి, ఇప్పుడు టైం ఎంత 8:30, ఇట్లా కూర్చుంటే నేను అప్డేట్ చేసుకుంటా పోతే ఒక 1/2 అవర్లో అయిపోద్ది, 9కి అయిపోద్ది అనుకోండి.
సో 9 o'clockకి నేను కెరీర్స్ పేజ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడ చూస్తానో అక్కడ నేను అప్లై చేసేస్తాను. చేసిన తర్వాత 9 o'clock అయిపోతుంది. 9 o'clockకి అప్లై చేసిన తర్వాత సేమ్ టైం మెయిల్కి వెళ్ళద్దు కదా. సో పీడబ్ల్యూసీ కంపెనీ హెచ్ఆర్ వచ్చి కూర్చుంటాడు అండ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, మెయిల్ ఓపెన్ చేస్తాడు. అరే ఏదో మెయిల్ వచ్చింది అబ్బా ఇన్బాక్స్లో చూస్తాడు. అంటే రీసెంట్గా మన రెజ్యూమే వాడికి కనపడింది, వాడికి నోటిఫికేషన్ పాపప్ వచ్చింది. సో అప్పుడు వావ్ మన రెజ్యూమే బాగుంది, పోర్ట్ఫోలియో బాగుంది, అంతా బాగుంటే ఇమ్మీడియట్గా మనకి కాల్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్. కొంచెం తెలివిగా మీరు ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను, కొంతమందికి తెలియదు, వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. సో బెటర్గా మీరు 8 నుంచి 10:30, 11 లోపల అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒక కామన్ రెజ్యూమే ఉంటే మీ ఫోన్లో, ఒకవేళ టైం లేకపోతే కామన్ రెజ్యూమే ఉంటే ఆ కామన్ రెజ్యూమే కూడా మెయింటైన్ చేయండి. అంటే కాల్స్ రావడానికి డౌట్ ఉండొచ్చు. నీకు నిజంగా కాల్ రావాలనుకుంటే జేడీ తగ్గట్టుగా మీరు కీవర్డ్స్ అన్నీ ఉండాలి, అప్డేట్ చేయాలి. సరేనా? అండ్ మీకు కొన్ని విషయాలు అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఒక పీడబ్ల్యూసీ కంపెనీకి నేను అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటో సింపుల్గా నేను చెప్పేస్తాను. ఏముంది, ఒక జాబ్ పోర్టల్లో నాకు దొరికింది, పీడబ్ల్యూసీలో దొరికింది. ఆ జేడీలో వచ్చేసి వాళ్ళు ఏమేమి చెప్పారు, వాళ్ళకి యూజర్ రీసెర్చ్ కావాలంటే ప్రోటోటైపింగ్, మైక్రో ఇంటరాక్షన్స్, విజువల్ డిజైన్ డిఫరెంట్గా అడుగుతున్నారు. సో దీనికి తగ్గట్టుగా అండ్ ఆల్సో వీళ్ళు వైర్ ఫ్రేమ్స్ అడిగారు. సో వైర్ ఫ్రేమ్స్ అడిగారంటే వైర్ ఫ్రేమ్స్ కీవర్డ్ ఉండాలి అండ్ ఇంటరాక్షన్ కీవర్డ్ ఉండాలి మన రెజ్యూమేలో. అండ్ సింపుల్గా నీట్గా అప్డేట్ చేసేసుకుంటాను. సో ఇట్లాగైతే ఆ జేడీ అండ్ ఆ జాబ్ పోర్టల్ ఆ జాబ్ పోస్టింగ్ తగ్గట్టుగా నేను రెజ్యూమే అయితే అప్డేట్ చేశాను అండ్ పీడిఎఫ్ కూడా ఎక్స్పోర్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు సింపుల్గా నేను అప్లై చేసేసాను. అంటే కెరీర్ పేజ్లో అప్లై చేసేసాను. చేసిన తర్వాత నేను జస్ట్ అప్లై చేస్తే సరిపోదు. ఈరోజు మీరు అప్లై చేయండి కెరీర్ పేజ్లో. రేపేం చేస్తారంటే లింక్డ్ఇన్లో ఆ రోల్స్లో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్న పర్టికులర్ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ మెయిల్స్ ఏమైనా మీకు కనపడితే వాళ్ళు కూడా పెట్టేసండి. లుకింగ్ ఫర్ రెఫరల్స్ ఇన్ అవర్ కంపెనీ వాళ్ళకు కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎప్పుడైనా సరే జాబ్ ఇంటర్వ్యూ పర్పస్లో కొంచెం కూల్గా ఉండాలి. ఏదైనా కాల్స్ రావడం కానీ చాలా లేట్ అవ్వద్ది. నా డెలైట్లో ఆల్మోస్ట్ 2.5 months టైం పెట్టింది నాకు ఆఫర్ రావడానికి. అంటే ఫ్రమ్ A to Z కంప్లీటెడ్గా 2.5 months టైం పెట్టింది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ నేను హాట్ వాటర్ పెట్టుకోవాలి, కొంచెం నోస్ బ్లాక్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చాలామందికి ఉండే కామన్ డౌట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వస్తున్నాయి కదా, ఇంకా మేమెందుకు నేర్చుకోవాలి కోర్సు, అండ్ జాబ్స్ కూడా రీప్లేస్ అయిపోతున్నాయి కదా అని చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు నన్ను అడిగినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్సలు కంప్లీటెడ్గా రీప్లేస్ అవ్వదు. మనమే చాలా ఇంపార్టెంట్. అంటే హ్యూమన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్లకి. ఓకేనా? ఇంకా బెటర్ నేను ChatGPT కోపైలట్ ChatGPT వాళ్ళని అడుగుతాను. సో జాగ్రత్తగా వినండి. హాయ్ ChatGPT, how are you? Hey Kalyan, I'm doing well. Thanks for asking. How's it going on your end? Yeah, all good. And నాకు కొంచెం డౌట్ ఉంది. అండ్ మా స్టూడెంట్స్ చాలామంది అండ్ UX/UI డిజైనింగ్ కోర్సు నేను నేర్చుకుంటాను. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ ఏమైనా అవుతుందా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, కంప్లీటెడ్గా మీరు నాకు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఒకటే ఇవ్వండి. అండ్ ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉంటాయి దీనికి కూడా సమాధానం చెప్పండి. అండ్ మీరు కూడా కొన్ని సజెషన్స్ కానీ ఏమైనా మీరు చెప్పండి. చాలా సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్గా AI మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది అనేది నో అనుకోవచ్చు. అంటే AI కొన్ని పనుల్లో సహాయపడుతుంది, కానీ మానవ UX డిజైనర్స్ని పూర్తిగా రీప్లేస్ చేయడం కష్టం. భవిష్యత్తులో జాబ్స్ ఉంటాయి, కొంత మార్పులు ఉండవచ్చు. మీరు టెక్ని అడాప్ట్ అవుతూ మీ క్రియేటివిటీ, మానవ ఎంపతి లాంటివి మీకు ఎప్పటికీ ప్లస్ అవుతాయి. అందుకే మీ స్టూడెంట్స్కి కూడా చెప్పండి, టూల్స్ నేర్చుకోవడమే కాకుండా కొత్త టెక్నాలజీస్తో అడ్జస్ట్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. ఓకే, నేను వాళ్ళకి డైలీ చెప్తున్నాను. అంటే కొన్ని రీసోర్సెస్ ఎక్స్ప్లోర్ అవ్వండి, ఇవన్నీ చెప్తున్నాను. సో చూసారు కదా ChatGPT ఏం చెప్పారు, కంప్లీటెడ్గా నో అని చెప్పారు. సో ఫ్యూచర్ గురించి కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి కదా నేను యూట్యూబ్ అన్నీ చేసేది. ఓకే, నాకేం అవసరం. సో బాగుంది కాబట్టి కదా నేను కోర్స్ చెప్పేది స్టూడెంట్స్కి అండ్ యూట్యూబ్ చేసేది, దీనికోసమే కదా.
ఆల్రెడీ సేఫ్, ఇదంతా నాకు క్లియర్గా తెలుసు. మీకు ఒక సింపుల్గా ఒక ఐడియా ఇస్తాను. మన తిరుమల ఎగ్జాంపుల్ తీసుకోండి. రీసెంట్గా అది కూడా ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వచ్చింది, ఓకేనా. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లము లడ్డు కౌంటర్ దగ్గర ఏంటంటే చాలామంది క్యూలో భక్తులు వస్తారు చూడ, భక్తులు లడ్డు కోసం. కొంతమంది ఏంటంటే ఫేక్ రిసిప్ట్స్, ఫేక్ బిల్స్ అవి తెస్తున్నారంట. బట్ బార్ కోడ్ లేదంటే స్కాన్ చేసిన అవ్వట్లేదు. కానీ పర్ఫెక్ట్గా ఆ లడ్డు కౌంటర్లో క్యాషియర్ కూడా ఏంటంటే ఇచ్చేస్తున్నాడు. ఇట్లాంటి చాలా జనరేట్ అవుతున్నాయి అని చెప్పేసి సో తిరుమల వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ, ఐటీ కంపెనీని కన్సల్ట్ అయ్యారు. సో అక్కడ వచ్చేసి యూఎక్స్ఏఐ డిజైనర్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ వాళ్ళు ఏం చేశారంటే సో తిరుమల బడ్జెట్ తగ్గట్టుగా మా యూఎక్స్ఏఐ డిజైనర్స్ ఏం చేశారంటే ఒక కియాస్క్ అనేది ఐడియా తీసుకొచ్చారు. అందులో మంచిగా డిజైన్ చేయడం నీట్గా చేశారంటే ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఒక రిసీప్ వస్తుంది. ఆ రిసీప్ తీసుకొచ్చి అండ్ అక్కడ చూపే లడ్డు కౌంటర్లో అక్కడ ఏంటంటే వాళ్ళు లడ్డు లిమిట్గా ఇస్తారు. అది ప్రజెంట్ అయితే అలా ఉంది, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇట్లాగా చాలా వచ్చేసాయి ఇట్లాంటివి. కియాస్క్ అంతా మనం మాల్స్లో చూస్తాము, సినిమా బుకింగ్స్ చేసుకుంటాము, అండ్ కేఎఫ్సీలో చూస్తాము, అండ్ రెస్టారెంట్స్లో చూస్తాము, మెట్రో స్టేషన్స్లో చూస్తాము, ఎక్కడ చూస్తున్నాం కదా. ఈవెన్ రైల్వే స్టేషన్లో కూడా చూస్తున్నాం కదా మనం. ఇట్లాంటివి చాలా వచ్చాయి. మొబైల్స్, స్మార్ట్ వాచ్, మొత్తం ఫ్యూచర్ అంతా డిజిటల్, ఫిజికల్ రెండు కాంబినేషన్ కూడా ఉంది. అంటే ఫిజికల్ అంటే ఇప్పుడు మనము బోట్ రింగ్ పెట్టుకుంటాము. సో ఇది ఫిజికల్ నుంచి డిజిటల్కి, అంటే మన హార్ట్, మన పల్సి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో ఏఆర్, విఆర్ డిఫరెంట్గా అన్నీ ఎక్కువగా మంచి డిమాండ్ అయిపోతుంది. సో కంప్లీటెడ్గా మన యూఎక్స్ఏఐ సంబంధించింది మొత్తం సేఫే, మంచి సాలరీస్ ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంది, నో నెగిటివ్ వరీ. మరి సెల్గా ఉంది మా బెంగళూరులో అన్న. కాసేపు హీట్ అవ్వద్ది. సో ఇక్కడ నేను ఈ ఫ్లాట్లోనే ఆల్మోస్ట్ 6 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. సో బేసిక్ ఏంటంటే ఈ ఫ్లాట్ మా సిస్టర్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ వినాయక చవితికి ఇంటికి వెళ్ళారు కాబట్టి నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. నేను కూడా ఉంటున్నాను ఇక్కడ. సమ్టైమ్స్ ఇక్కడ ఉంటాను, సమ్టైమ్స్ బయట ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉంటాను, సమ్టైమ్స్ నేను పీజీలో ఉంటాను బయట. ఇప్పుడు నాకంటే పెద్దగా ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. బట్ మంత్కి నేను 12 days అయితే కంప్లీట్ చేయాలి. మొన్నటిదాకా ఏంటంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి రీసెంట్గా జూలై దాకా నాకైతే పెద్దగా ఆఫీస్ పోయేవాడిని కాదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో కంప్లీటెడ్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమే, మేనేజ్మెంట్ నుంచి అయితే నా పర్మిషన్ అయితే వచ్చింది. ఇప్పుడంటే నా ప్రాజెక్ట్ అయిపోయింది, వేరే ప్రాజెక్ట్లో ఉన్నా కాబట్టి హైబ్రిడ్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. హాట్ వాటర్ తాగుదాం మావా, నోస్ బ్లాక్ అయిపోయిందా. వాము అది మావా పరిస్థితి. సో హాట్ వాటర్ తాగించిన తర్వాత స్నానంకి వెళ్ళాలి. సో మీరందరూ అనుకోవచ్చు ఒక పర్టికులర్గా మీకు ఏమైనా లాగిన్ లాగౌట్ ఉందంటే ఆ టైం లేదులే, ఎప్పుడు పోయినా ఒకటే నేను. బట్ నాకు 11:30 నుంచి 2 దాకా వర్క్ ఉంది. ఎందుకంటే కొంతమందికి కేట్ ఇవ్వాలి. సో కొంచెం వర్క్ ఉంది, అందుకని వెళ్ళిపోతాను. నేను బేసిక్గా ఇక్కడ నేను స్టే చేసేది జేపీ నగర్ దగ్గర. మా ఇంటి బ్యాక్ సైడే కిచ్చ సందీప్ హీరో ఐడియా ఉన్నారు కదా, మన ఈగ సినిమా, నాని గారి ఈగ సినిమా విలన్ మా ఇంటి బ్యాక్ సైడే. నేను మీకు ఈవినింగ్ అలా చూపిస్తాను, ఒకవేళ లెటెస్ట్ చూపిస్తాను. నాకు మా ఆఫీస్ ఇక్కడి నుంచి కరెక్ట్గా నాకు 14 kilometers అయితే ఉంటుంది. మారథహళ్ళి దగ్గర ఉంటుంది. ఓకే, బైక్లో పోయేది కూడా అటు ఇటు కొన్ని చూపిస్తాను. అండ్ పోయేదారిలో బెల్లందూరు సాఫ్ట్ జోన్ ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ కూడా డైలైట్ ఉంది. బెల్లందూరు విలేజ్ దగ్గర ఒక డైలైట్ ఉంది, అంటే ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ఏంటంటే ట్రైనింగ్ రూమ్స్, అక్కడ ఉండేది ట్రైనింగ్ రూమ్స్. అక్కడ కూడా నాకు సెకండ్ రౌండ్ జరిగింది. ఫేస్ టు ఫేస్ జరిగింది అండ్ టెక్నికల్ కూడా స్పాట్లో జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మనకి చాలా న్యూస్ అయితే విన్నాను నేను. ఇక్కడ నుంచి ఇంటర్వ్యూస్ అన్ని రౌండ్స్ ఆన్లైన్ కాదు, అట్లీస్ట్ ఒక్క రౌండ్ అయినా ఇన్ పర్సన్గా పెట్టాలని డిసిషన్ అయితే తీసుకున్నారు చాలా వరకు కంపెనీస్ అన్నీ. సో కేర్ఫుల్గా ఉండండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి.
మంచిగా జేడీ తగ్గట్టుగా మీ రెజ్యూమే తగ్గట్టుగా నీట్గా ప్రిపేర్ అవ్వండి, సరేనా? బెలసెల్గా ఉంది మామ, తిరుమల కన్నా దారుణంగా ఉంది అసలు ఇక్కడ బెంగళూరులో. బా మంచి మంచి హాట్ వాటర్గా పోసుకున్నాను, అయినా వణికిపోతున్నా అంతే. ఓకే, ఇంక రెడీ 10 minutesలో బయలుదేరుతాం మామ, ఓకేనా? షర్ట్ బాగుంది కదా మామ, నా పెళ్ళికి కొనుక్కున్నా రీసెంట్గా. సో బ్యాగ్ సర్దుకుందాము. సో ఇది నా బ్యాగు. ఇంకా సో నా బ్యాగ్లో ఏమన్నా తెలుసుకుందాము. ఒక వర్క్ సరదా మామ, ఒక వాటర్ బాటిల్, ఖాళీ బాటిల్, ఇది ఆఫీస్కి వెళ్ళి పెట్టుకుంటాను. ఇంకేముంది, మ్యాక్బుక్ ఛార్జర్ ఒకటి, ఇది నా మొబైల్ పవర్ బ్యాంకు, ఇంకేముందా, ఇది వెల్కమ్ ట్యాబ్, మౌస్ ప్యాడ్, ఇది ఇంకేం ఒక ట్యాబ్ ఉంది, సమ్టైమ్స్ సినిమాలు, గేమ్స్, ఏదో సరదాగా, ఇంకొక బుక్, ఒక ఎయిర్ పోడ్స్, ట్రావెల్ చేసేటప్పుడు మాట్లాడడానికి, అండ్ ఒక ట్రైపాడు, ఒక పెన్ను, అండ్ ఒకటి ఇయర్ ఫోన్స్, ఇంకొకటి మైకు, నా మౌస్ కేసు, ఇంకంతే. ఇంకేంలో ముందు జిప్లో ఉంది, ఒక చీఫ్ ఉంది, ఒక చీఫ్, ఇంకా నా ముందు జిప్లో ఒక నా ఐడి కార్డు, ఒక పెర్ఫ్యూమ్, నిబ్బీలు ఎవరైనా వస్తే కొట్టుకుందామని. అండ్ ఇంకా ఇక్కడి నుంచి నేను ఎత్తుకోవాల్సింది నా ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ మౌస్ ప్యాడ్, మౌస్. ఎలా ఉంది తెలుసా, చల్లర సామాన్లు ఏరుకుంటారు చూడు, అట్ట ఉంది నా పరిస్థితి రోజు. ఇంకంతే. నా ఐఫోన్ ఛార్జర్ అవసరం లేదు, పవర్ బ్యాంక్ ఉంది. ఓకే, ఇంకా నేను బ్యాగ్ సర్దుకొని జంప్ అయిపోతాను. ఓకే, ఏం చూసి చెప్పుకుందాం మనము. ఇక్కడ లిస్ట్ చూడండి, ఫ్రెష్ లైమ్, పుదీనా విత్ తులసి, భయ్యా మొసంబి, మొసంబి అంటే మన ఆంధ్రలో బత్తాయి అంటారు, ఇక్కడ మొసంబి అంటారు. మన మొసంబి అయితే వచ్చేసింది. ఇంకా ఇది 11 దాకా ఇది ఒకటే నా కడుపులో ఉంటుంది. తర్వాత ఒక మంచినీళ్ళు తాగుతాను, మహా అయితే కాఫీలు భయంకరంగా తాగేస్తా కాఫీలు. చూడండి, మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. బంధువుల దగ్గర, ఫేక్ ఫ్రెండ్స్ దగ్గర రెస్పెక్ట్ లేకుండా సో చాలా అయితే నేనైతే ఫేస్ చేశాను నా లైఫ్లో. నేను ఒకటే చెప్తాను అందరికీ, మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం, సరేనా? నేను ఎందుకు చెప్పానంటే, నేను కంప్లీటెడ్గా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా దగ్గరలో ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే నేను గట్టిగా సాధించాను, అన్నీ చేశాను కాబట్టి ఈ స్టేజ్లో వచ్చాను. ఇప్పుడే మా బంధువులు, మా ఫ్రెండ్స్ అందరూ మామ జాబ్ చేయడు నా కాళ్ళ మీద పడుతున్నారు. ఆ రేంజ్లో ఉండాలా మన స్టైలు, సరేనా? ఒకటే చెప్తున్నాను మళ్ళీ, మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం, అర్థమైంది కదా? అది ఓకే మా, ఇంకా బయలుదేరదాం ఆఫీస్కి. మా ప్రశాంతంగా జ్యూస్ అయితే తాగేస్తాం మామ. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మేబీ లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి ట్రాఫిక్ ఉండొచ్చు, ఏమో చెప్పలేము. ఎందుకంటే వినాయక చవితి కదా, లాంగ్ వీకెండ్ లీవ్స్ కూడా ఉంటాయి కదా. చూద్దాం, తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, కొంచెం క్రాస్ చేయాలి. ఇక్కడ నేను పోతున్న రోడ్డును చూడు, దాని కింద కూడా రోడ్డు ఉంది. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు లేనప్పుడు దాని కింద అయితే చిన్నగా ఉండదు ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిల్బోర్ దాకా కింద చూడు, ఈ రోడ్డు కింద రోడ్డు, ఇక్కడ నుంచి సిల్బోర్ దాకా రీచ్ అవ్వాలంటే మినిమం 2 hours పట్టుద్ది. ఈ రోడ్డు రిలీజ్ చేసింది 4 months బ్యాక్, మన కర్ణాటక సీఎం గారు రిలీజ్ చేసింది. దానిపైన చూడు, దీనిపైన ఇది మెట్రో ఎల్లో లైను. ఈ మధ్యనే 1 week బ్యాకే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి బొమ్మసంద్ర నుంచి జయనగర్ దాకా ఉంది. ఇది వచ్చేసి ఎల్లో లైన్, పర్పుల్ లైన్ జాయింట్ ఉంది, గ్రీన్ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి, బ్లూ లైన్ తప్ప. బ్లూ లైన్ వచ్చేసి పెండింగ్ బెంగళూరులో బ్లూ లైన్ ఒకటే ఉంది. ఎక్కడ సిల్బోర్డ్ నుంచి కేఆర్పురం నుంచి బ్లూ లైన్ వచ్చేసి ఎయిర్పోర్ట్, కెంపగౌడ ఎయిర్పోర్ట్, అక్కడ దాకా వెళ్తాయి. సో ఇది కంప్లీట్ అయిపోతే మొత్తం సక్సెస్ఫుల్గా మెట్రో అనేది ప్రాజెక్ట్ అయిపోతుంది బెంగళూరులో. ఇదండి ప్రాసెస్. మంచి హై బడ్జెట్లో పెడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అంతా బెంగళూరులో. ఆల్మోస్ట్ చాలా బాగుంది వెదర్ కానీ. సో
చలి కూడా ఉందమ్మా ఇంకా. దెబ్బ వణికిపోతున్నాం అట్టే. చూడండి ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు, అస్సలే ట్రాఫిక్. ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ లేదు. అసలైన ట్రాఫిక్ నేను చూపిస్తా. ఇక్కడ కాదు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కల్లందూరు అక్కడ ఉంటే ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. అక్కడే చాలా లేట్ అయిపోతుంది నాకు. ఓకేనా, ఇంకా దారిలో పోతూ ఉంటాను. ట్రాఫిక్ దగ్గర ఆగిపోతే నేను మీతో కలుస్తాను. చూడు మామ, బెంగళూరులో ట్రాఫిక్ అంటే మామూలు విషయం కాదు. చూడు, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా స్ట్రక్ అయిపోయింది. సో ఇక్కడ మీరు బిల్డింగ్ చూసారు చూడండి, బ్రౌన్ కలర్ బిల్డింగు. సో ఇది వచ్చేసి సెల్లర్ పూరియా సాఫ్ట్ జోన్ బిల్డింగు. ఈ బిల్డింగ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు డెలైట్లో సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది ఇక్కడే, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అది ప్రాసెస్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి, నేను మా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్ బిల్డింగ్ బయట అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాము. మొత్తానికి ఆఫీస్కి అయితే వచ్చేస్తున్నాము. పక్కనే ఉంది లెఫ్ట్ సైడ్, అదే ఆఫీసు. మీకు నేను మొత్తం ఆఫీస్ మొత్తం చూపిస్తాను. డైరెక్ట్ ఎంట్రన్స్ నుంచి మా బిల్డింగ్ దాకా చూపిస్తాను. సో మాకు బస్సెస్ టెంపోస్ కూడా ఉంటాయి కానీ, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని. సో ఇదండి ఆఫీస్ బిల్డింగు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఐడి కార్డు కూడా ఇక్కడ చూపించాలి మనం. ఐడి కార్డు మొత్తం ఐడి చూపించాలి. ఇది మావా వెండర్స్, మిషన్స్, టెర్మినల్, బస్ స్టాప్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బస్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ బిల్డింగ్స్ ఈ ల్యాండ్ మార్క్ మొత్తం కలిపి 9 ఎకరాలు ఉంటుంది మావా. బైక్స్ పార్కింగ్స్ అంతా కింద ఉంటాయి, దీని కింద ఉంటాయి. ఇది మన బిల్డింగ్ కాదు, వేరే కంపెనీ బిల్డింగ్. ఇక్కడ శాండీస్క్ అన్నీ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి అడోబీ కంపెనీ 24/7 అన్నీ ఉన్నాయి మావా. ఇక్కడ 1 కాదు 2 కాదు, ప్రపంచంలో 100కి 80% కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ల్యాండ్ మార్క్లు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెట్లు కానీ, అబ్బా ఇక్కడ ఎన్వైరన్మెంట్ కానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్స్, సెల్ రీఛార్జింగ్, కార్ ఛార్జింగ్స్ కానీ, బైక్ ఛార్జింగ్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. చూడు, వాటర్ చూడండి ఎంత బాగున్నాయి. నేను ఎటు పోవాలి ఆఫీస్కి నాకు తెలియదు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇట్లా రైట్ సైడ్ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇటు సైడ్ పోవాలి. మాది వచ్చేసి వెలాసిటీ వ్యాలెన్స్ బిల్డింగ్ మాది. సో ఇది కనిపిస్తుంది చూడండి, దీనికి ఇక్కడ కూడా ఏంటంటే క్యాబ్ జెమినీ కంపెనీ ఉంది, దాని పక్కన మాది. సో మొత్తానికి వచ్చేసాము. ఇది క్యాబ్ జెమినీ, మొత్తం క్యాబ్ జెమినీ వాళ్ళది ఇది ఈ బిల్డింగు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి చూడు, దానిక అది మా ఆఫీస్. ఇది వచ్చేసి డెలైట్, రెండు డెలైట్. ఓకేనా, ఇది అండి పరిస్థితి. అండ్ ఇంకా మొత్తానికి కిందకి వెళ్ళిపోదాము పార్కింగ్. సో మనము 9:10కి అలా బయలుదేరాము. ఇప్పుడు కరెక్ట్గా టైము 10:05, ఐ థింక్ 10 అవుతుంది టైము. కరెక్ట్గా 10 అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి బిల్డింగ్కి కింద 2 ఫ్లోర్స్ కింద ఉన్నాను. నేను ఇప్పుడు ఎలివేటర్కి ఎక్కి 9th ఫ్లోర్కి వెళ్ళాలి. 9th ఫ్లోర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఐడి కార్డ్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చిన్న మాట కాదు, సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది ఎలివేటరు. ఇక్కడ మనం పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక బటన్ కొడితే సరిపోద్ది, ఏది వస్తుంది. ఇక్కడ వచ్చింది. ఇది మా పరిస్థితి. మా షూ కూడా క్లీన్ చేసుకోవచ్చు మా బ్రౌన్ కదా. ఎలా ఉంది ఇప్పటిదాకా? ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ సో అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది. అండ్ ఇప్పుడు టైం అంత అయింది, కరెక్ట్గా టైము 10 అవుతుంది. నాకు 11:30 నుంచి 2 దాకా చాలా వర్క్ ఉంది. ఆ లోపల ఏదైనా మాట్లాడుకుందాం. సో నా క్యాబిన్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్ ఉంది, కొంచెం మెయిల్స్, టీమ్స్ మొత్తం చూసుకొని
తర్వాత వస్తాను, తర్వాత కాఫీకి వెళ్తాను. సో కాసేపు మా పేరెంట్స్తో మాట్లాడాలి, కాఫీ తర్వాత మాట్లాడతా. రోజు అంత ఆఫీస్కి వచ్చినప్పుడు క్యాబిన్లో ఒక 10 minutes ఉండి మెయిల్స్ అన్నీ చూసుకొని బ్రేక్అవుట్ ఏరియాకి వస్తాను, కాఫీ తర్వాత పేరెంట్స్తో, వైఫ్స్తో, ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎవరమ్మా? యూట్యూబ్ బ్రో. యూట్యూబ్ స్టార్ట్ చేసినాడమ్మా? అవునా? బ్రో మా ఇమ్రాన్ భాయ్ అప్కమింగ్ మేనేజర్. మాకు రీసెంట్గా ప్రాజెక్ట్ కేటీ ఇచ్చింది తనే. ఇంకా ఏం సాయిరామ్. హాయ్. కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయింది మామ. సో టైం వచ్చేసి కరెక్ట్గా 1:21 అవుతుంది. సో లంచ్కి వెళ్ళాలి. బాగా నీరసంగా ఉంది. పొద్దున కూడా ఒక బత్తాయి తాగా, అంతే కదా, మొసంబి ఒక హాట్ వాటరు 4 సార్లు కాఫీ తాగున్నాను. కొంచెం నీరసంగా ఉంది. పోయి ఒక మంచి బిర్యానీ తినాలి. బిర్యానీ తినమా. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా నాకు డెలైట్లో ఎలా జాబ్ వచ్చింది వాటి గురించి మాట్లాడుకుందాము, సరేనా? లెట్స్ గో. ఇది నా ఆర్డర్, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ 2. ఇది అయిపోయిన తర్వాత చిటికలో కాసేపట్లో కలుగుతాము, సరేనా? సో మా ఆఫీస్ వచ్చేసి అందరికి తెలిసిందే. ఇక్కడ మారుతహళ్ళి దగ్గర మల్టీప్లెక్స్ ఉంది చూడు, అక్కడ మీకు మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి చూడు. అడోబీ కంపెనీ, 24/7.ai, శాండిస్క్, ఒరాకిల్, ఇట్లాంటి బిల్డింగ్స్ లోపలే. ఈ లోపల చాలా కంపెనీస్ ఉన్నాయి. డెలైట్ ఉంది, PwC ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చి ఆపోజిట్లో ఉంది, ఎంబసీ విలేజ్ అది. ఇక్కడ శాండిస్క్ ఉంది, అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉండే కంపెనీస్ అన్నీ ఇక్కడ 70% ఉన్నాయి. స్టార్టప్ నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నా ముందు కూడా శాండిస్క్ కంపెనీ ఉంది. సో బాగుంటుంది ఇక్కడ. బెంగళూరులో ఇక్కడ మా ఆఫీస్ ఉండే ఏరియాలో వచ్చేసి ఇది మొత్తం కలిపి 9 ఎకరాలు. ఇప్పుడు అసలైన పాయింట్కి అయితే వెళ్దాము. నాకు డెలైట్లో ఎలా జాబ్ వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాము. సో డెలైట్లో జాబ్ వచ్చే ముందు ప్రీవియస్ కంపెనీ అంటే నేను నిజము లిమిటెడ్, JP నగర్లో ఉంది లొకేషన్. అది కూడా MNCనే, అది కంప్లీట్లీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ సంబంధించింది. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ టైంలోనే నేను నోటీస్ పీరియడ్ పెట్టుకొని బయటకు కూడా వచ్చేసాను. కొన్ని రీజన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను విత్డ్రా చేసుకున్నాను. ఆ టైంలో నాకు ఫ్లిప్కార్ట్ వచ్చింది, అందరికి తెలిసిందే. అండ్ తర్వాత నేను ఎక్స్ట్రా నేను తీసుకున్న రిజిగ్నేషన్ పేపర్ విత్డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ 1 year చేశాను. సో 1 year చేసిన తర్వాత సేమ్ టైం నాకు టైం వచ్చింది, ఇంకా నేను బయటకు వెళ్ళిపోవాలి. సో ఆ కంపెనీలో నాకు బోర్ కొట్టేసింది. ఏదో సంథింగ్ కొన్ని రీజన్స్ వల్ల ఏదో ట్రైల్ వేసాను. కానీ ఆ నోటీస్ పీరియడ్ నేను జాబ్ ఆఫర్ లేకుండా నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేసేసాను. సో ఆ నోటీస్ పీరియడ్ టైంలో నేను చూసే నరకం ఎలా ఉందంటే, నోటీస్ పీరియడ్లో ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా కూడా అటెండ్ అవ్వకూడదు, ఎవరికి తెలియకూడదు. తెలిస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొంతమంది. సో బేసిక్ ఏంటంటే నాకు నోటీస్ పీరియడ్ టైంలో నాకు ఫ్లిప్కార్ట్ వచ్చింది. ఆ ఫ్లిప్కార్ట్లో కూడా ఏంటంటే నాకు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇచ్చారు. బట్ అది కూడా ఏంటంటే 2 months నోటీస్ పీరియడ్ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఏదో ఫ్లిప్కార్ట్ పక్కన పెట్టుకున్నాను, ట్రై చేద్దాం పోదాంలే అని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిక్, అది కాకుండా నైట్ డ్యూటీ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు.
ఏదో పక్కన పెట్టుకున్నా, సైడ్గా పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఎల్జీ, పిడబ్ల్యూసి, ఏఎండి, ఎస్ఏపి, సోనీ, అరాకిల్, డెలైట్, ఐబిఎం, వాల్మార్ట్, అమెజాన్, ఇలాగ బిగ్ ఫోర్, మ్యాంగ్ ఫ్యాంగ్ చాలా వరకు అప్లై చేశాను. అందులో నాకు వచ్చింది మోస్ట్లీగా షార్ట్ లిస్ట్ అయింది బిగ్ ఫోర్లో పిడబ్ల్యూసి, డెలైట్, ఏఎండి, ఎస్ఏపి, హుండై. సో ఆ నోటీస్ పీరియడ్ టైంలో నాకైతే ఫ్లిప్కార్ట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత నాకు హుండై వచ్చింది, అది కూడా ఆటోమేటిక్ హుండై. రెండు పక్కన పెట్టుకున్నాను. లాస్ట్ ఎండింగ్లో నా నోటీస్ పీరియడ్ ఎండింగ్లో డెలైట్. సో ఈ 3 వచ్చాయి, రిమైనింగ్ 2 కూడా వచ్చాయి, కానీ అది నేను జాయిన్ అయిన తర్వాత వచ్చాయి. అది లేట్గా 1 వీక్ 2 వీక్స్కి వచ్చింది. డెలైట్ జాయిన్ అయిన తర్వాత లేట్గా వచ్చింది. నేను ఫ్లిప్కార్ట్ అండ్ హుండై, డెలైట్ ఈ 3లో నేను ఫ్లిప్కార్ట్, హుండైకి ఎందుకు పోలేదు రీజన్ చెప్తాను. అది కూడా మీరు కూడా తెలుసుకోవాలి, మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఫ్లిప్కార్ట్లో ఎందుకు పోలేదంటే కాంట్రాక్ట్ బేసిక్ అంటే అందులో మనకి ఫెసిలిటీస్, పర్సన్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ పెద్దగా ఏం ఉండవు. అది కాకుండా కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చేసి నాకు ఈవినింగ్ ఫుల్ టైం ఆపర్చునిటీ. అది అంటే డైలీ పోవాలి ఆఫీస్కి, హైబ్రిడ్. అండ్ నేను కూడా హెచ్ఆర్ని అడిగాను, వన్స్ కాంట్రాక్ట్ బేసిక్ అయిపోతే ఫుల్ టైం చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగాను. వాళ్ళేమో ఏదైనా పాజిటివ్గా చెప్తారు, నెగిటివ్గా చెప్పరు కదా. సో ఎనీవే ఫ్లిప్కార్ట్ కొంచెం పక్కన బెటర్. ఫ్లిప్కార్ట్ నాకు రావడం సెకండ్ టైం. ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చింది లాస్ట్ ఇయర్, ఆ టైంలో నేను పోలేదు ఎందుకంటే నోటీస్ పీరియడ్ కూడా సర్చ్ చేయలేదు, విత్ డ్రా చేసింది కాబట్టి సో రాలేదు. సో సెకండ్ టైం వచ్చింది, అయినా పోలేదు. అది సేమ్ కంపెనీ, సేమ్ లొకేషన్, ఎంఎన్సి విలేజ్. ఇక్కడే నేను డెలైట్లో వచ్చేస్తున్నా, దాని బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్లోనే ఎంఎన్సి విలేజ్ ఉంది కదా, అక్కడ వస్తుంది. అక్కడే ఫ్లిప్కార్ట్ కంపెనీ కూడా. సరే అది అయిపోయింది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ హుండై కూడా ఎందుకు పోలేదంటే నేను నా ప్రీవియస్ కంపెనీలో ఇజ్మో లిమిటెడ్ అని చూడండి, సేమ్ ఇండస్ట్రీ హుండై కూడా. సో అందుకని నేను పెద్దగా చూసుకోలేదు. ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. ఇది కూడా వచ్చేసి ముంబైలో వచ్చింది నాకు హుండై. బెంగళూరులో పాసిబుల్ లేదన్నారు, ఎందుకంటే టీం అందరూ అక్కడ ఉండారని చెప్పేసి వాళ్ళు అలా చెప్పారు. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇవ్వండి 6 months అని చెప్పాను, అయినా వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఆఫర్ కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, వదిలేసాను. అలాగా నాకు డెలైట్ వచ్చింది. సో డెలైట్ వచ్చింది, డెలైట్లో ఎన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి అండ్ ప్రాసెస్ ఏంటి మొత్తం మాట్లాడుకుందాము. సో డెలైట్ వచ్చేసి కంప్లీట్లీ కన్సల్టెన్సీ, కన్సల్టింగ్, ట్యాక్స్, ఇది కంప్లీట్ గా బిగ్ ఫోర్ సంబంధించింది, సిఏ రిలేటెడ్ వారికి సంబంధించింది. సో ఇందులో నాకు డిజిటల్ కింద అయితే వచ్చింది. అండ్ డెలైట్ లో వచ్చేసి నాకు ఈఎస్ఐ మీద నాకు కన్సిడర్ చేశారు, ఓకేనా. సో ఫస్ట్ థింగ్, నాకు డెలైట్ రాకముందే హుండై, ఫ్లిప్కార్ట్ వచ్చేసింది. అది జస్ట్ సైడ్ గా పెట్టుకున్నాను, సేఫ్ గా వచ్చేసింది. ఇంకా డెలైట్ లో వచ్చేసి ఫస్ట్ నాకు కంప్లీటెడ్ గా ప్రాసెస్ అయితే నాకైతే 2 months అయితే జరిగింది. చాలా చాలా లేట్ ప్రాసెస్ జరిగింది. బట్ నాకైతే షుగర్ అయితే ఆపుకోలేకపోయాను. నేను ఏందా వీళ్ళు లేట్ చేస్తున్నారు ఏందబ్బా అని అనుకున్నా. కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఎలాగా ఉంటుందని ప్రాసెస్ అని తెలుసుకున్నప్పటికీ నేను పెద్ద పెద్ద కంపెనీస్ అంతా ఇలాగే ఉంటాయి. హెచ్ఆర్ 3 అస్సలు స్పాల్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. ఇంతవరకు నేను తెలుసుకున్నా, ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు హెచ్ఆర్ వాళ్ళు 3 అయితే స్పాల్ చేయకూడదు. ఒకవేళ నేను ఏదైనా క్యాల్ ఇచ్చినప్పుడు రేపు అడగకుండా ఒక 3-4 days వెయిట్ చేయాలి. సో ఇలా అయితే నేను తెలుసుకున్నాను, ఇంకా చాలా తెలుసుకున్నాను. కానీ ప్రాసెస్ ఎలా జరిగింది డెలైట్ లో, ఇది ఒక బిగ్ ఫోర్ కంపెనీ, వరల్డ్ వైడ్ గా 5,04,60,000 వరల్డ్ వైడ్ గా ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకేనా. ఇంకా డెలైట్ గురించి మీకు తెలిసిందే, ఇంకా పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. దాని బ్యాక్గ్రౌండ్ గురించి ఒక మంచి కంపెనీ, ఓకే. నాకు కూడా మంచి ప్యాకేజ్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మంత్కి అయితే 12 days నాకు ఆఫీస్ యాజ్ ఆఫ్ నౌ, కరెంట్ అప్డేటెడ్ గా 12 days. సో రీసెంట్ ప్రాజెక్ట్ ఏదైనా సరే 12 days అంటే అది పక్కాని కాదు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఇప్పుడు నాకు డెలైట్ లో నాకు రీసెంట్ గా ప్రాజెక్ట్ అయితే టీంలో మేము అందరం 47 members ఉన్న, పూణే, బెంగళూరు, చెన్నై అందరం కలిపి 47 members. సో అందులో ఏంటంటే హెవీ రిక్వైర్మెంట్స్, హెవీ వర్క్స్ వల్ల ఉండడం, హెవీ వర్క్స్ ఉంది కాబట్టి మనకి రీసెంట్ డిసెంబర్ నుంచి లాస్ట్ జూలై దాకా కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమే. నేను ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను ఆఫీస్కి. అది కూడా క్లయింట్ వచ్చినప్పుడు మీటింగ్స్ ఉంటాయి మాకు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సో ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము ఈ కామర్స్ రిలేటెడ్గా చేస్తున్నాను. సో ఇదంతా కాదు పాయింట్, నేను ఏదేదో చెప్తున్నాను. సరే, నాకు ప్రాసెస్ ఎలా జరిగింది. ఫస్ట్ థింగ్, నాకు హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేశారు. హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత నీ అప్లికేషన్ బాగుంది, రెజ్యూమే అంతా బాగుంది,
అంటే ఇక్కడ ఏం జరిగిందంటే రౌండ్లో అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ జరిగింది. ఐ మీన్ అప్లికేషన్ రివ్యూ అండ్ ప్రీ స్క్రీనింగ్ కాల్ ఇవి జరిగింది అంతే, ఇంకేం జరగలేదు. వాళ్ళు రెజ్యూమే చూసారు, మొత్తం చూసారు. సో ఆ టైంలో క్యాల్లో వాళ్ళు ఏం అడిగారు అంటే ఫస్ట్ టైమే అమ్మాయి పేరు కూడా వచ్చేసి మోహిని అనుకుంటాను, గుజరాత్ నుంచి వచ్చింది నాకు ఫోను. గుజరాత్ పూణే నాకు కరెక్ట్గా గుర్తులేదు. హిందీ అమ్మాయి ఫోన్ చేసింది, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగింది అండ్ నీకేమొచ్చి ఏంది మొత్తం అడిగింది, కొన్ని టెక్నికల్ గురించి కూడా అడిగింది ఫస్ట్ టైం కాబట్టి. సో మొత్తం బాగుంది కాబట్టి షార్ట్ లిస్ట్ చేశారు. అంటే అక్కడ నా డేటా, నా మెయిల్ ఐడి, నా బ్యాక్గ్రౌండ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా అడిగారు. సో మొత్తం కరెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేశారు. అంటే నెక్స్ట్ రౌండ్ కూడా వచ్చేసి నాకు ఏం జరిగింది అంటే టెక్నికల్ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూ జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి కంప్లీటెడ్గా కాంపిటెన్సీ బేస్డ్ కింద అయితే జరిగింది, ఓకేనా. సో ఇందులో మనము అంటే సింపుల్గా చెప్పాలంటే టెక్నికల్ ఇంటర్వ్యూ అనుకోండి, ఓకేనా. సో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో నాకు 2 రౌండ్స్ జరిగాయి ఇక్కడ. ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్కిల్ సెట్ అంటే జూమ్లో కండక్ట్ చేశారు. నాకు హెచ్ఆర్ కాల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్కి నాకు మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ఏంటంటే నీకు ఫస్ట్ రౌండ్ ఉంది స్కిల్ సెట్ అని, ఫస్ట్ రౌండ్ ఉందని చెప్పారు. ఇంకా నాకు జేడీ తెలీదు, ఎక్కడ అప్లై చేసి ఏంది నాకేం అర్థం కాలేదు అసలు. సో లింక్డ్ఇన్లో అండ్ కెరీర్ పేజెస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 7+ రిలేటెడ్గా ఉన్నాను యూఎక్స్ఐ మీద. మొత్తం జేడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. సో జేడీ తగ్గట్టుగా మంచిగా నేర్చుకున్నాను, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నీట్గా చెప్పాను. సో వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ తగ్గట్టుగా స్కిల్స్ అయితే నాకు మ్యాచ్ అయింది కాబట్టి సెకండ్ రౌండ్కి చేశారు. ఆ సెకండ్ రౌండ్ కూడా ఏంటంటే నెక్స్ట్ 7 డేస్కి జరిగింది, అంటే అటు ఇటుగా 1 వీక్కి అలా జరిగింది. ఆ సెకండ్ రౌండ్ కూడా నేను ఇందాక చెప్పాను చూడండి, అది సెల్లర్పురియా షాప్ జోన్ అని ఆ బిల్డింగ్ అని చెప్పాను చూడండి, బెలందూరు విలేజ్లో, అక్కడ జరిగింది. ఆ సెకండ్ రౌండ్ కూడా ఏంటంటే ఆన్లైన్లో జరగలేదు, ఆఫ్లైన్లో జరిగింది. నా ఫస్ట్ రౌండ్లో ఎవరు చేశాడో సెకండ్ రౌండ్లో కూడా ఆ పర్సనే నాకు చేశాడు సెకండ్ రౌండ్లో. సో సెకండ్ రౌండ్లో ఏం జరిగిందంటే టెక్నికల్ జరిగింది, కమ్యూనికేషన్ జరిగింది అండ్ బిహేవియర్ జరిగింది, లీడర్షిప్ అన్నీ జరిగింది. మార్నింగ్ నేను 10కి వస్తే 12కి వెళ్ళాను బయటికి. వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ అసైన్మెంట్లో మొత్తం చేసి ఇది ఎందుకు చేసు, ఏంటి ప్రాసెస్, ఇది ఎందుకు చేయకూడదు, ఇలాగ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. మనం చెప్పాల్సింది మనం చేయాల్సింది కరెక్ట్గా చేసాము. ఇంకా ఇక్కడికి సెకండ్ రౌండ్ అయిపోయింది. ఆ టైంలో కూడా ఏంటంటే వాళ్ళు కేస్ స్టడీ అండ్ కొన్ని అడిగారు, అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు ఏ విధంగా సాల్వ్ చేస్తావు ఏంటి, అంటే పర్టికులర్ రిలేటెడ్గా నువ్వు ఏ విధంగా టూల్స్ తీసుకుంటావు, ఏ టైప్ ఆఫ్ మెథడ్ చేస్తావు, డిఫరెంట్గా అడిగారు. ఇక్కడికి అయిపోయింది. తర్వాత నాకు 1 వీక్ నుంచి అయితే హెచ్ఆర్ సైడ్ కాల్ రాలేదు అండ్ ఎక్కడ చూసిన ఏ అప్డేట్ రాలేదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ రౌండ్కి నేను వెళ్తాను, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో నేనేం చేశానంటే హెచ్ఆర్కి కాల్ చేశాను. హెచ్ఆర్ ఉండి తెలిసిందే కదా ఆ పదమ్మా, విల్ గెట్ బ్యాక్ అని ఏదో సంథింగ్ ఏదో అనింది ఆమె, మేము మళ్ళీ మీతో కనెక్ట్ అవుతామని చెప్పింది. ఇంకెందుకు అని చెప్పేసి పెట్టేసాను. తర్వాత నాకు మెయిల్ వచ్చింది, థర్డ్ రౌండ్ యూఆర్ సెలెక్టెడ్ అని. ఏం థర్డ్ రౌండ్ స్వామి అనుకుని నేను మళ్ళీ బిత్తరపోయా. చూస్తే ఆ థర్డ్ రౌండ్లో నాకు ఫైనల్ పార్ట్నర్ రౌండ్ అంటే క్లయింట్ రౌండ్, అక్కడ క్లయింట్ రౌండే జరిగింది. క్లయింట్ కూడా ఉన్నాడు, సేమ్ టైం మేనేజర్ కూడా ఉన్నాడు. ఇందులో వచ్చేసి ఇన్డెప్త్గా డిస్కషన్ జరిగింది. నాకు మేనేజర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, పార్ట్నర్ ఉన్నారు, క్లయింట్ ఉన్నారు, టీం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇందులో అయితే గట్టిగానే అడిగారు. వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ తగ్గట్టుగా నా సైడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేవా మొత్తం చూశారు. సో ఫస్ట్ థింగ్ క్లయింట్ అప్రూవల్ చేశారు. క్లయింట్ వచ్చేసి నాకు ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పాడు. ఇంకా అదర్స్ 2-3 వాళ్ళని చెప్పలేదు, ఇంకా సేమ్ పదాలే వాడేశారు. ఏం పదం అది, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఇది ఒక్క పదమే నాకు నచ్చదు. సంథింగ్ అది కూడా నాకు క్లయింట్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు ఆన్లైన్లో జరిగింది. అప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను, నెల్లూరులో ఉన్నాను. అప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ ఏదో టైం బాగుంది. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు నెట్వర్క్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం చూసుకోండి. ఇక్కడ కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందనుకుంటాను. నేను ట్రై చేస్తాను, బట్ నో ప్రాబ్లం. ఎడిటింగ్లో ట్రై చేస్తాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ ట్రై చేస్తాను. అండ్ ఇక్కడికి నాకు అప్లికేషన్ స్క్రీనింగ్, టెక్నికల్, కమ్యూనికేషన్స్, ఫైనల్ మొత్తం అయిపోయింది. తర్వాత హెచ్ఆర్ కాల్ చేశారు. ఎవరు, గుజరాత్ అమ్మాయి కాదు, వేరే వాళ్ళు చేసే బెంగళూరు నుంచే నాకు కాల్ వచ్చింది. బెంగళూరు నుంచే పేరు అస్సలు తెలియదు, మర్చిపోయాను నేను.
నాకు తెలిసి శాంతి అనుకుంటాను. ఎవరు అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత సంథింగ్ మీ ఆధార్ కార్డులో ఏదో మిస్టేక్ ఉందని చెప్పారు. ఇంకేం చేయాలని చెప్పేసి పక్క రోజే ఫసక్, మన లోకల్లో మన గురించి తెలిసిందే పెద్దగా మ్యాటర్ ఏం లేదు. పక్క రోజు ఫసక్ అయిపోయింది. ఏదో మిస్టేక్ ఉంది, వాళ్ళు ఏదో ఒకటి అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి ఆఫర్ రాకుండా సంథింగ్ ఏదో ఏదో ఒక రీజన్స్ ఏదో ఒకటి కలెక్టర్ తెలుసు కాబట్టి నేను చాలా ఓపిక్గా పక్క రోజే స్పాట్లో చేసేసాను ఆ పని. ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది అంతే. అంటే పేరు ఏదో తప్పు ఉంది, అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా అప్డేట్ చేసేసాను. మీరు కూడా ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లు మొత్తం నీట్గా చూసుకోండి. ఈవెన్ ఇంక్లూడింగ్ లెటర్స్ కానీ స్పేసింగ్స్ కానీ మొత్తం చూసుకోండి. ఒకవేళ ఏదైనా తేడా ఉందనుకుంటే మీరు నోటరీ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇంకా తర్వాత అయిపోయింది కాబట్టి హెచ్ఆర్ వాళ్ళు వచ్చేసి పోర్టల్ వచ్చేసి మొత్తం అప్రూవల్ అయిపోయింది. లాస్ట్లో ఉన్నాను, అంటే పోస్ట్ ఇంటర్వ్యూ అంటే ఆఫర్ రెడీ చేయడానికి ఆ టైంలో ఉన్నాను. అక్కడ వచ్చేసి నాకు పిహెచ్డి మెయిల్ వచ్చింది, అంటే ప్రీ హైయర్ టాస్క్ అని మెయిల్ వచ్చింది నాకు. సో ఇక్కడ వచ్చేసి మనము అంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ మన పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ అయిపోయాయి. అన్ని నీట్గా ప్రొఫెషనల్గా అప్డేట్ చేసేసాం, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్, ప్రతి ఒక్కటి పాస్పోర్ట్ కానీ మొత్తం నీట్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత నాకు 1 వీక్ నాకు అప్రూవల్ ప్రాసెస్ వచ్చింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు థర్డ్ పార్టీ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంకొక మెయిల్ వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా ఏంటంటే ముందు పెట్టండి చూడ పిహెచ్డిలో సేమ్ డాక్యుమెంట్స్ ఇందులో కూడా పెట్టాలి, కానీ అడిషనల్గా ఇంకా చాలా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రీవియస్ కంపెనీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ శాలరీ స్లిప్స్ కానీ అన్నీ పెట్టాలి. పర్టికులర్ కంపెనీ టీమ్ లీడ్ కానీ అంటే సూపర్వైజర్ టీమ్ డీటెయిల్స్ అన్నీ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా జరిగింది, చాలా అంటే చాలా. ఎలా జరిగిందంటే మా కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేశారు ఆ టైంలో. అంటే సూపర్వైజర్ నంబరు నేను మా టీమ్ లీడ్ నంబర్ ఇచ్చాను, వాడు ఆ టైంలో నా పక్కన ఉన్న కాల్ కూడా వచ్చింది, ఎంక్వైరీ కూడా చేశారు. కాల్ వచ్చింది అండ్ సేమ్ టైం నాకు ఈవినింగ్ 7 o'clockకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పర్సన్ నాకు కాల్ చేశాడు. ఈ డీటెయిల్స్ నేను రేపు వస్తున్నాము మీ ఇంటికాడికి, మీరు ఉండాలని చెప్పారు. నేను ఆ టైంలో అసలు బెంగళూరు అంటే నేను అడ్రస్ నేను మన ఇంట్లో అడ్రస్ ఇచ్చాను. వాడు ముందు రోజు 7 గంటలకు ఫోన్ చేశాడు. ఏందో బిట్ సడన్ గా చెప్పి నేను నట్ట బావాలి ఏంది ఏం అర్థం కాక ఇంకా మా నాన్నగారు కార్లో తీసుకొచ్చేసాడు. అంటే ఫాస్ట్గా వచ్చేసాము, చిన్నగానే వచ్చాము. అంటే బస్సులు కూడా లేవు, అంటే ఎమర్జెన్సీ అంటే ఇంకా తప్పదు కదా. సో మేము బెంగళూరుకి వచ్చేసాము, ఇంపార్టెంట్ కాబట్టి ఎలాగో పని ఉంది కాబట్టి వచ్చేసాను బెంగళూరుకి. అక్కడికి వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పర్సన్ కూడా వచ్చాడు, ఇల్లు చూశాడు, అంటే బయటకు వచ్చి పిలిచాడు, ఇల్లు చూశాడు, నా ఫోటో తీసుకున్నాడు, నా ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ అడిగాడు, చూపించాడు, మొత్తం అయిపోయింది. వాళ్ళు లంచాలు గించాలు అయితే ఏం అడగలేదు. ఇదేమి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాదు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అండ్ 1 more థింగ్, మీరు బ్యాక్ డోర్స్ కానీ ప్రాసెస్ కానీ పెట్టకుండా ఉంటే మంచిది. నాకు తెలుసు ఆల్రెడీ మా ఫ్రెండ్స్, మా బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్ అందరు బ్యాక్ డోర్లో పోయి ప్రాక్సీలో పోయి మంచి ప్యాకేజెస్ కొట్టారు, లైఫ్ సెటిల్ అయిపోయారని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుద్ది, ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుద్ది, మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుద్ది, మీ పిల్లలు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్గా ఉండండి, కొంచెం కష్టపడండి, 6 months కష్టపడండి, మంచిగా జాబ్ తెచ్చుకోండి. ఓకేనా, అది నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఏదైనా సరే, కానీ ఇల్లీగల్గా పోకుండా ట్రై చేయండి. ఎందుకంటే నీకు ప్రాబ్లం అయితే ఏం కాదు, ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూసుకుంటే చాలు. ఓకేనా, ఎందుకంటే నీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్లో మీ ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, ఇల్లు అడ్రస్ ఉంది. అంటే రేపు మీ పెళ్ళి అయితే మీ వైఫ్కి అండ్ మీ పిల్లలకి అందరికీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రేపు మీ ఫ్యూచర్లో పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ప్రాబ్లం రావచ్చు. సో అందుకని కేర్ఫుల్గా ఉండటం మంచిది. బ్యాక్ డోర్ కానీ ప్రాక్సీ కానీ ఎవ్వరూ రికమెండ్ చేయరు. ఓకేనా, ఇప్పటికి కూడా చాలా మంది మంచి స్టేజ్లోనే ఉన్నారు. బ్యాక్ డోర్ వచ్చిన వాళ్ళు, ప్రాక్సీ వచ్చిన వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారు. మంచి స్కిల్స్ తీసుకొని మంచిగా పర్ఫెక్ట్ నేను ఒప్పుకుంటాను. బట్ ఏదన్నది ఇది ఇల్లీగల్ కింద వస్తుంది కదా. ఓకేనా, అస్సలు పోవద్దు, సరేనా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినా నాకు అవేర్నెస్ ఇచ్చాడు. నీ సైడ్ ఏం ప్రాబ్లం లేదు. చాలా వరకు చాలా మంది బ్యాక్ డోర్ ప్రాసెస్ మీద వచ్చారు, వాళ్ళందరూ లంచాలు ఇచ్చి ఇది ఇచ్చి ఇలా అయితే జరిగిపోయింది. సో తను ఇచ్చాడు, మాకు 10 మందికి చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీతో కూడా చెప్పడం జరిగింది. పోకుండా ఉంటే మంచిది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగింది నాకు.
నాకే కదా అందరికీ కామన్గా జరగద్ది. సరేనా? ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ నాకు 3 వీక్స్ టైం పట్టింది. నాకు నెల్లూరులో కూడా ట్రై చేశారు మళ్ళీ. నెల్లూరులో ట్రై చేశారు కానీ ఎవరు పోయారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. జరిగింది వెరిఫికేషన్ అయితే జరిగింది. నాకు నెల్లూరు నుంచి వచ్చింది క్యాలు. నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అడ్రస్ అడిగాడు. జస్ట్ ఐడియా పర్పస్ అడిగాడు. వాడు ఏం చెప్పాడంటే, నేను మీ ఇంటికి వచ్చాను చెప్పండి ఎవరైనా మిమ్మల్ని అడిగితే కన్ఫర్మేషన్కి అని చెప్పాడు. నువ్వు తెలుసు నాకు మీ లోకల్లో నువ్వు తెలుసు. నేను వేరే ఫ్రెండ్ని అడిగాను, వాడే చెప్పాడు. వాడు కూడా లోకల్ అంట, వాడే చెప్పాడు. సో వాడైతే నా దగ్గరికి రాలేదు, నేను తెలుసు అంటే ఏం ప్రాబ్లం లేదన్నాడు. సో వాడు ఏం చెప్పాడంటే, మీకు ఎవరైనా కాల్ చేస్తే వచ్చారని చెప్పండి అని చెప్పి సరిపోద్ది అని చెప్పాడు. సరే అని చెప్పాను, అక్కడికి అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గందరగోళంగా చాలా స్ట్రిక్ట్గా జరిగింది. నా డెలైట్లో థర్డ్ రౌండ్ ఒకటే చాలా కష్టంగా జరిగింది. ఫస్ట్ సెకండ్ చాలా సింపుల్గా అయిపోయింది. థర్డ్ రౌండ్ అయితే చాలా మంది స్టేక్ హోల్డర్స్, పెద్ద పెద్ద పీపుల్స్ అయితే జాయిన్ అయ్యారు కాబట్టి చాలా కష్టంగానే జరిగింది. కానీ ఎనీవే నా లెక్క అయితే బాగుంది. నేను గట్టిగానే కొంచెం ఓపికగానే పెట్టాను. అప్పుడు కూడా నాకు బీపీ డౌన్ అయిపోయింది. సమ్ టైమ్స్ నాకేంటంటే బీపీ డౌన్ అయిపోద్ది ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల కానీ, ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చోడం కానీ, ఎక్కువసేపు మాట్లాడడం కానీ. సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి నేను. ఓకే చూద్దాం. సో మొత్తం అయితే అయిపోయింది ఇది ప్రాసెస్. ఇంకా నాకు ఫైనల్గా జాబ్ ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు వాడు సాలరీస్, నీ ఎక్స్పెక్టేషన్స్ ఇది అని అడిగాడు. అండ్ నువ్వు ఏమైనా రీలొకేషన్ చేసుకుంటావా ఏంది ఇది అని అడిగాడు. నేను ఎక్కడ చేసుకుని బెంగళూరుకి వస్తాను. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా రీలొకేట్ కావాలనుకుంటే నేను చెన్నై పెట్టుకుంటాను. అది కూడా ఏంటంటే నా దగ్గర చెన్నై, విత్ ఇన్ 2-3 అవర్స్ వెళ్ళిపోవచ్చు మీరు చెన్నైకి. బెంగళూరు కంటే 5 అవర్స్ పడుతుంది. సో ఎనీవే నా బెంగళూరు క్లైమేట్ నాకు మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయింది. నాకేం ప్రాబ్లం లేదు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇంకా ఫ్యూచర్లో ఫారిన్ పోవాలని ఏమైనా డ్రీమ్స్ ఉంటే పక్కా వెళ్ళిపోతాను. నాకేం ప్రాబ్లం లేదు. ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నా ఫ్రీ టైంలో అయితే హెల్ప్ చేయడానికి గ్యారెంటీగా ఉంటాను ముందు. అంటే దట్స్ ఇట్. డెలైట్లో అయితే ఇదే ప్రాసెస్. అండ్ ఇప్పటికి నాకు డెలైట్లో 1 year కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1.3 years కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఏదో జాబ్స్ చూస్తూ ఉంటాను. ఏదైనా గూగుల్ కానీ, మెట్టా కానీ, అమెజాన్ కానీ, ఇట్లాగా డెలైట్ కానీ ఇంకా పెద్ద పెద్ద మంచి కంపెనీస్ ఉంటాయి చూడండి. దానికైనా పోస్టింగ్స్ వస్తే అప్లై చేసుకుంటూ పోతాను. తగిలితే వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడ ఉంటాను. ఓకేనా? దట్స్ ఇట్. ఇంకేం లేదు. అంటే ఫ్రెషర్గా చూసుకున్నట్లయితే ఫ్రెషర్కి అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫ్రెషర్స్కి మోస్ట్లీగా పెద్ద పెద్ద కంపెనీస్ అంతా క్యాంపస్ సెలక్షన్స్లోనే జరుగుతాయి. ఆఫ్ క్యాంపస్లో జరగవు పెద్దగా. ఓకేనా? ఓకే, ఎట్ట జరిగినా సరే మీకు సంథింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, మ్యాథమెటికల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీ కోడింగ్ రిలేటెడ్స్ వాటి మీద ఉంటాయి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్లో దూరాలి మీరు. అందులో మీకు కేట్ ఇస్తాడు. మీరు ఏమేమి నేర్చుకున్నా దాని మీద ప్రాజెక్ట్ ఇస్తాడంటే గ్యారెంటీ లేదు, అసలు ఏ కంపెనీలో లేదు. ఓకేనా? వన్స్ ప్రాజెక్ట్లో దూరిన తర్వాత వాళ్ళకి కేట్ ఇస్తారు. అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇస్తారు. దాని తగ్గట్టుగా మీ ప్రాజెక్ట్ చేయాలి అంతే. సరేనా? దట్స్ ఇట్. ఇంకా వీడియో ఉంది నైట్ వరకు. నేను 8 o'clock క్లోజ్ చేస్తాను. ఇంకా మనకు బ్లాగ్ ఉంది, కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 hour షూట్ అయిపోయినట్టుంది. అంటే మార్నింగ్ నుంచి ఇప్పటికి ఇక్కడ వరకు నేను మాట్లాడింది అంతా 20 minutes అయింది అంతే. ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు అనుకుంటాను. అంతే, డెలైట్ ప్రాసెస్ అంతే జరిగింది. ఇప్పటిదాకా నేను చెప్పింది ప్రాసెస్ అంతా నాట్ ఓన్లీ డెలైట్, బిగ్ ఫోర్, మ్యాంగ్ ఆల్మోస్ట్ 98% సేమ్ ఇలాగే ఉంటుంది, సిమిలర్గా. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా ఒక న్యూస్ అయితే విన్నాను. రీసెంట్గా ఎక్కువగా మాల్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్సీలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి. అట్లీస్ట్ 3-4 rounds 5 rounds ఇంటర్వ్యూ రౌండ్స్లో ఒక్క రౌండ్ అయినా ఇన్ పర్సన్గా ఫేస్ టు ఫేస్ రౌండ్ పెట్టాలని డిసిషన్ అయితే తీసుకున్నారంట. రీసెంట్గా నేను బోస్ కంపెనీలో చూశాను. అండ్ ఈవెన్ డెలైట్లో కూడా చూశాను. పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్లో కూడా ఫేస్ టు ఫేస్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ప్రాక్సీకి, బ్యాక్డోర్కి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే మీ ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనము ఇప్పుడు టైం ఎంత 2:30 అయింది టైము. ఇంకా నాకు కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకొని మధ్యాహ్నం నుంచి మా ఎవడో వచ్చిండు. వాడు పొద్దున్న నుంచి రాలేదంట, నిద్రపోయిందంట. వాడిని కలవాలి, ఫోన్ కూడా చేశాడు. కలిసి కాసేపు మాట్లాడి ఇంకా నేను జంప్ అయిపోతా. నాకు 4 o'clock బయట వర్క్ ఉంది, పోవాలి. ఓకేనా? సో నేను చెప్పాను కదా మధ్యాహ్నం నుంచి మా వాడు వస్తున్నాడని. ఇక్కడ ఉన్నాడు మా వాడు.
సో మా వాడి పేరు వచ్చేసి లిజ్జు. ఫస్ట్ డే నేను డెలైట్లో జాయిన్ అయిన తర్వాత పరిచయం అయింది ఇతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెలైట్? 3 years. 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆల్సో యూఎక్స్ డిజైనర్ రైట్? జస్ట్ స్టార్టింగ్ నుంచి తను కూడా డిజైనరే. నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఏంది ఇతనే, సేమ్ ప్లేస్ సేమ్ ఏరియాలోనే. ఓకేనా? ఇది సే హాయ్. సరే నేనైతే ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి. అంతే కరెక్ట్గా 3 అయింది టైము. దిస్ ఇస్ మై బ్యాగ్. క్లైమేట్ కూడా కూల్గా ఉంది, సో తొందరగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు ఇప్పుడు. అది కాకుండా నాకు చిన్న పని ఉంది బయట, అందుకోసం చూసుకోవాలి. ఏం మర్చిపోలేదు కదా, బైక్ కీస్, పర్సు, ల్యాప్టాప్ కరెక్ట్. సరే అమ్మా, ఇంటికి వెళ్ళి కలుద్దాము. కరెక్ట్గా 5:30కి వచ్చేసాను. మనం ఆఫీస్ నుంచి 3కి కదా బయటకు వచ్చేసింది. 3కి వచ్చాను. ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే జయనగర్లో పని చూసుకొని వచ్చాను. ఇంకా మనోడు మా బీటెక్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, గుడికి వెళ్దాం అంటున్నాడు. నాకేమో పక్క పడుకోవాలనిపిస్తుంది, నిద్ర వస్తుంది. ఫస్ట్ నిద్రపోవడమే బెస్ట్. ఏమో మళ్ళీ చూద్దాం. 6:30కి అన్నాడు గుడికి, అప్పుడు చూద్దాంలే. సో ఇప్పుడు నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్ కాల్ చేశాడు మళ్ళీ, సో వెళ్ళాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 3 kilometers దగ్గరలో ఉంది. ఇక్కడ జయనగర్ 5th బ్లాక్ రాగిగూడ టెంపుల్. ఇది అందరికీ తెలిసిందే కదా, ఈ గుడి చాలా చాలా ఫేమస్ బెంగళూరులో. అండ్ సో మార్నింగ్ నేను మీకు చెప్పాను కదా, మా ఇంటి వెనకే మా ఇల్లు. సో వెనకే మా హీరో కిచ్చా సందీప్ అని చెప్పాను చూడండి, మన ఈగ మూవీ విలన్. సో అదే ఇల్లు చూపిస్తాను, ఇల్లదే. సో ఇప్పుడే మేము టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ జయనగర్ దగ్గర రాగిగూడ టెంపుల్ అని చూడు, హనుమంతుడు స్వామిది కొండపైన ఉంటుంది టెంపుల్. కరెక్ట్గా ఈ టెంపుల్ వచ్చేసి సిల్క్ బోర్డ్ నుంచి బనశంకరికి పోయే దారిలో మిడిల్లో ఉంటుంది ఈ టెంపుల్, రాగిగూడ టెంపుల్. రాగిగూడ టెంపుల్కి వస్తే మీరు ఖచ్చితంగా పూరి జగన్నాథ్ కదా అది హెచ్ఎస్ఆర్లో దగ్గర. అండ్ బనశంకరి టెంపుల్ ఇంకొకటి ఏందిరా ఆడని చూడు, సంథింగ్ రాజా ఏదో ఏందిదే ముసలాయన్ లాగా పడుకుంటారు చూడు, రాఘవేంద్ర స్వామి. అక్కడ కూడా మీరు ట్రై చేయండి. సో ఈ చాలా చాలా ఫేమస్ టెంపుల్స్. అండ్ వినాయకుడు కూడా వచ్చింది, దండం పెట్టుకుందాము. ఇక్కడ ఫోటోగ్రఫీ హలో లేదని చెప్పేశారు వాళ్ళు, చెప్పున్నారు. ఇంకా మనం ఏం చేయలేం, వాళ్ళ రూల్స్ పాటించాలి కదా, తప్పదు కదా. ఇదమ్మా ఇదిగో మా ఫ్రెండ్ గాడికి భక్తి మామూలుగా భక్తుడికి, ఇదిగో సాయిబాబా భక్తుడు మా వాడు హరి అని. మీరు చూసే ఉంటాడు వీడిని, వాడి గురించి నేను మళ్ళీ చెప్తాను, కాసేపట్లో మళ్ళీ చెప్తాను. మేమైతే కరెక్ట్గా హనుమంతుడిని కలవడానికి దగ్గరలో ఉన్నాము. ఏం హరి ఇంట్రెస్టింగ్గా ఉందా? మనోడు ఫుల్ ఇంట్రోవర్ట్ మా వాడు. ఈ అబ్బాయి గురించి కాసేపట్లో చెప్తాను. కిందకి రేపు ప్రసాదం నాకు ఇచ్చారా, నువ్వు తీసుకోబాక అది. ఓకే, నేను దర్శనంకి వెళ్తున్నాను, ఇట్లా వచ్చేస్తున్నాను. సో టెంపుల్ చూడు మామ ఎలా ఉంది, బాగుంది కదా. సో నేను కిందకు వచ్చాను కాబట్టి అంతకేం కనిపించట్లేదు, పొద్దునైతే బాగా కనిపిస్తుంది. ప్రసాదం కూడా ఇచ్చారు మా చూడు, ప్రసాదం ఏమంటారు దీన్ని, ప్రసాదం. చింటి బాయ్ ఏమంటారు దీన్ని, ప్రసాదమా చెప్పు బాయ్, నీకు తెలుసు కదా ప్రసాదం ఏంట. తింటా, తిను తీసుకో బాయ్.
ఏమి ఎలాగబడలేదు, తీసుకో, బాయ్. సో ఈ ప్రసాదం ఏమంటారు నాకు కూడా తెలియదు మా, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దర్శనం అయితే అయిపోయింది. సో నాతో పాటు వచ్చాడు కదా ఆ అబ్బాయి పేరు హరి, మీరు చూసే ఉండొచ్చు. సో బేసిక్ ఏంటంటే ఈ అబ్బాయి కూడా నా బీటెక్ క్లాస్మేటే. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా, 4th ఇయర్ కాదులే 3rd ఇయర్ దాకా, 4th ఇయర్ నేను డీటెయిన్ అయిపోయిలా వేరే కాలేజీలో కదా జాయిన్ అయిందా. ఫుల్ ఇంటర్వ్యూ మా ఊడు. సో ఇద్దరం ఒకే బెంచ్ మేటు, ఇద్దరం చూసి కాపీ కొట్టుకుంటాము. ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతాం. నేను ఈ దాంట్లో చూసి రాస్తా, ఈడొచ్చేసి నా దాంట్లో చూసి రాస్తాడు. అర్థమైంది కదా. నేను ఈ అబ్బాయి ఆల్మోస్ట్ 3 years ఒకే పీజీలో స్టే చేసాము, జేపీ నగర్లోని. అండ్ ఈ అబ్బాయి కూడా ఏంటంటే యూఎక్స్ డిజైనర్ మీద చేస్తాడు, కానీ డెవలప్మెంట్ డిజైనింగ్ 2 చేస్తాడు. అండ్ మన యూఎస్ తెలుగు వెబ్సైట్ కూడా వీడియో చేశాడు. వీడిని చూసే ఉండొచ్చు, మీరు చూసే ఉండొచ్చు వీడిని. టెస్టిమోనియల్ సెక్షన్లో కనిపిస్తుంది చూడు, హరి అని ప్రోడక్ట్ డిజైనర్ అని, వీడే. సో వీడు కూడా మన దగ్గర నేర్చుకున్నాడు. నేను కూడా వీడి దగ్గర జావా స్క్రిప్ట్ అవి కూడా రియాక్ట్ చేసి అది కూడా నేర్చుకున్నాను, బాగా నేర్పించాడు. సో మల్టిపుల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సరేనా. సో అంతే మనోడి గురించి. అండ్ నేను వీడు ఇద్దరం కలిసి చాలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్, రీసెంట్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఏమైందిరా, ఏం చెప్పాడు కూడా చెప్పరా. మనోడికి వీడియో ముందు సిగ్గు కొంచెం. సో ఇద్దరం కలిసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చాలా చేసాము. ఒకే రూమ్లో పీజీలో ఉండి ఈవినింగ్ మేము 6కి 6:30కి రూమ్కి వచ్చేస్తాము. ఇద్దరం కలిసి ఫ్రీలాన్స్గా చేసేవాళ్ళం ఒకప్పుడు, మొన్నటిదాకా. ఇప్పుడంటే ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నాం అందరం. అంతే, చాలా రోజులకి వీడిని కలిసాము. ఎందుకంటే ఈ టెంపుల్కి మేము ఇద్దరం అప్పుడప్పుడు కలిసిపోతూ ఉంటాం. ఈ టెంపుల్కి వెళ్తాము, అండ్ జయనగర్లో కూల్ జాయింట్కి వెళ్తాము. అండ్ గోటేంద్రదా వెంకటేశ్వర గుడి పేరా ఎక్కడదా. సో జయనగర్ సైడు తిరుమల వెంకటేశ్వర గుడికి కూడా వెళ్తూ ఉంటాము. సేమ్ తిరుమల లాగే ఉంటుంది అక్కడ కూడా, సూపర్గా ఉంటుంది. అది లేకపోతే కొంచెం దూరం అంతే, మాకు ట్రాఫిక్ ఉంటుంది, అందుకని పోలేదు. అది కాకుండా క్లోజ్ చేసే టైమే కదా ఇప్పుడు, అందుకని పోలేదు. సో తినేసి ఒక మంచిగా టిఫిను నెయ్యి ఇడ్లీ తినేసి ఇంకా నేను నా ఇంటికి వెళ్ళి నిద్రపోతా ప్రశాంతంగా. రేపు సెలవే కదరా, రేపా బయటికి వెళ్దాం ఎక్కడికైనా. గుడికా? దేనికి రా? వినాయక చవితి కదా, గుడికి వెళ్ళాలి మేము కూడా. అంతే అండి. ప్రసాదం అయితే బాగుంది. దీని పేరు ఏంటో మాకు కూడా తెలియదమ్మా, తెలుసురా నీకా? తెలీదా? మనోడు ఫుల్ ఇంటర్వ్యూట్లే, అందుకే ఏం మాట్లాడట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామందికి చెప్పడం మర్చిపోయాను. చాలామంది నేను చెయ్యగొడికి వస్తాను, పర్లేదు ఇప్పుడే చెప్పేస్తాను. చాలామంది ఈరోజు కూడా ఇందాక ఒక 5-10 మెసేజ్ వచ్చి చూశాను, అన్న ఒక మంచి రోడ్ మ్యాప్ చెప్పండి అని చెప్తున్నారు. రోడ్ మ్యాప్ నేను ఆల్రెడీ 45 days రోడ్ మ్యాప్ ఆల్రెడీ చేశాను కదా, అది మీరు ఫాలో అయిపోండి. ఫ్రెషర్గా అనుకుంటే మోస్ట్లీ ఆ రోడ్ మ్యాప్ సరిపోద్ది జాబ్ రావడానికి. అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అయితే మీరు మల్టిపుల్ స్కిల్స్ అనేది నేర్చుకోండి, లైక్ అజైల్ మెథడ్ అండ్ లినక్స్ హుక్డ్ మెథడ్స్ అండ్ ఈఎక్స్ ఫ్రేమ్వర్క్స్. అందులో మనకి 16 ఉన్నాయి. లాస్ ఆఫ్ ఈఎక్స్ కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోండి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అయితే మీరు ఫ్రంట్ ఎండ్ పర్ఫెక్ట్ అవ్వండి. ఫ్రంట్ ఎండ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎంఈపీ, దీంతోపాటు వచ్చేసి రైవ్ టూలు అండ్ ఫ్రేమరు అండ్ లవబుల్ ఇట్లాంటి చాలా వచ్చి రీసెంట్గా. ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి, నేను మీకు ఒక డాక్యుమెంట్ పెడతాను, అందులో చూసి మీరు నేర్చుకొని సరిపోద్ది. అండ్ మీకు ఖాళీ టైంలో ఉంటే ఏఆర్ విఆర్ అండ్ రియల్ ఇంజిన్ ఈ టూల్స్ మంచిగా నేర్చుకోండి. దీంతోపాటు ఇంకా టైం ఉంటే సి ప్లస్ కోడింగ్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే అవసరం అవుతుంది. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వర్క్ ఏంటంటే అడుగుతున్నారు, అందువల్ల. సో అందుకోసం ఇంకేం లేదు, అంతే. అండ్ ఇంకొకటి కూడా చాలామంది అడుగుతున్నారు, బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్. బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్ స్లాట్స్ లేవు, కంప్లీటెడ్గా లేవు. ప్రీమియం ప్లాన్ వచ్చేసి ప్రజెంట్ మనకి 3 ఉన్నాయి, అంటే ఇందాక రిలీజ్ చేసిన 3 ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా 3 మెంబర్స్కి జాబ్స్ వచ్చేసాయి, అందుకని ఆ ప్లేస్లో మీరు కంటిన్యూ అవుతారు. ఇంట్రెస్టెడ్ అనుకుంటే ప్రీమియం ప్లాన్కి
మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రీమియం ప్లాన్ వచ్చేసి కాస్ట్ ప్రజెంట్ 30K ఉంది. ప్రజెంట్ ఇయర్కి ఇదే లాస్ట్ బ్యాచ్. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రైస్ చేంజ్ అవుదాం ప్లాన్లో ఉన్నాను. నేను అంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే మీరు సెల్ఫ్ లెర్నింగ్కి వెళ్ళొచ్చు. ఆ రోడ్ మ్యాప్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు నాకు స్టాండర్డ్ ప్లాన్ కావాలనుకుంటే స్టాండర్డ్ ప్లాన్ కూడా ఏంటంటే నేను 7 స్లాట్స్ అనేది రిలీజ్ చేస్తున్నాను ఈరోజు. అది కూడా ఏంటంటే ఓన్లీ 7 మెంబర్స్కే. ప్రీమియం ప్లాన్కి స్టాండర్డ్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ ప్లాన్లో ఏంటంటే యూఎక్స్ఐ వర్కే ఉంటుంది, డిజైన్ వర్కే. ప్రీమియం ప్లాన్లో వచ్చేసి అడ్వాన్స్డ్గా మల్టిపుల్ స్కిల్స్ అనేది ఉంటుంది. అంటే బేసిక్గా ఒక మీనింగ్ చెప్పాలంటే వర్షం పడుతుంది. 100 జాబ్స్కి మీరు స్టాండర్డ్ ప్లాన్ను సిలబస్ నేర్చుకుంటే 100 జాబ్స్కి మీరు ఓన్లీ ఒక 40 జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ప్రీమియం ప్లాన్ అయితే అందులో సిలబస్ అయితే ప్రీమియం ప్లాన్లో సిలబస్ అయితే 100 జాబ్స్కి మోస్ట్లీగా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోడక్ట్ డిజైనింగ్ కానీ, జెన్ఏ కానీ, అండ్ ఫ్రంట్ ఎండ్ కానీ, యూఎక్స్ఏ కానీ, యూఎక్స్లో ఫ్రేమ్వర్క్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, మోస్ట్లీగా యూఎక్స్ హెవీగా ఉంటుంది నా దగ్గర. అండ్ యూఏ కూడా హెవీగా ఉంటుంది. సో ప్రీమియం ప్లాన్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూ అనుకుంటే, ఒకవేళ మీ ఫ్రెషర్ అనుకుంటే పర్లేదు, జాబ్ వచ్చినంతవరకు చాలు అనుకుంటే స్టాండర్డ్ ప్లాన్ తీసుకోండి. స్టాండర్డ్ ప్లాన్ కూడా వచ్చేసి లిమిటెడే. ఇది కూడా వచ్చేసి ప్రైస్ ప్రజెంట్ వెబ్సైట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఉంటుంది. అది కూడా 7 మెంబర్స్కి. నాకు ఇప్పుడు స్టాండర్డ్ ప్లాన్కి డబ్బులు లేవు, ప్రీమియం ప్లాన్కి డబ్బులు లేవు అనుకుంటే మీరు మీ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. 500 రూపీస్కి స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఈ 500 వచ్చేసి మీరు ఎప్పుడైనా రేపు చూపించచ్చు. అంటే ఇప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ 1 year దాకా నేను ఇట్లా స్లాట్ బుక్ చేసుకున్నాను, మీరు నెక్స్ట్ ఇయర్ అప్పుడు అడిగితే ప్రజెంట్ ఏ సిలబస్ ఉందో ఆ టైంలో నేను ఇస్తాను మీకు. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే అండి, ఒక నా సైడ్ చెప్పాల్సింది మొత్తం అయిపోయింది. ఇంకా దట్స్ ఇట్ మై ఎండ్ వీడియో. వ్లాగ్ కూడా అంతవరకే. రోజు ఇట్లాగే ఉంటుంది నా ప్రాసెస్. బెంగళూరుకి వస్తే మోస్ట్లీగా ఇలాగే ఉంటుంది. ఇంటికి పోతే ఇంట్లో పడుకుంటా తింటా అంతే. ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఇంట్లో, ఎందుకంటే నా లోకల్. ఎందుకంటే అందరూ జాబ్ చేసే వాళ్ళందరూ, కొంతమంది రాజస్థాన్లో ఉన్నారు, కొంతమంది యూఎస్లో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, కొంతమంది టీసీఎస్ బెంగళూరులో ఉన్నారు, ఐటీపీ లొకేషన్లో ఉన్నారు, ఇంకా కొంతమంది డిఫరెంట్గా అందరూ లాంగ్లో ఉన్నారు. రీసెంట్గా నా పెళ్ళికి మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మనోడు హరి కూడా ముందు రోజు వచ్చేసాడు, ఫోన్ కూడా చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అది కాక మన స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా గుడ్ నైట్ అండి. ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను. బయట ఏదో ఒకటి టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళిపోయి కాసేపు అటు ఇటు ఏదో ఒకటి యూట్యూబ్, ఏదో ఒకటి సినిమా చూసేసి, ఇన్స్టాగ్రామ్ చూసేసి నిద్రపోతాను. ఇంకా వర్షం పడద్ది, గట్టిగానే వర్షం పడచ్చు. బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందిలే. ఇంకా నేను ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాను, నోస్ బ్లాక్ అయిపోయింది కాబట్టి నేను తిన్నాను. ఇంకా 5 రోజులు తిన్నా ఐస్ క్రీమ్, తర్వాత తింటా బాగా. ఓకే అండి, బాయ్, జై హింద్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.